ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభాభివందనములండి. దేవునామాని మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మళ్ళా మనం క్లాస్ వినడానికి చూపిన కృపకై ఆయనకే స్తోత్రములు, స్తుతులు కలుగును గాక. మనం అద్భుతమైనటువంటి విషయంలో ఉన్నాము. నాయకత్వం, క్రైస్తవ నాయకత్వం లేదా సంఘ నాయకత్వం లేదా ఆధ్యాత్మిక నాయకత్వం లేదా ఆత్మ నాయకత్వం. నాయకత్వము సంఘానికి ఎంతో ఆశీర్వాదకరం. వాస్తవానికి నాయకులు వాక్యానుసారంగా జీవించడం ద్వారా, నాయకులు వాక్యానుసారంగా ప్రవర్తించడం ద్వారా, నాయకులు వాక్యానుసారంగా ఉండటం ద్వారా, నాయకులు వాక్యానుసారమైన అర్హతలు కలిగి, వాక్యానుసారమైనటువంటి ఆ బాధ్యతలు లేదా పాత్ర పోషించడం ద్వారా సంఘానికి ఎంతో క్షేమం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత చదువుకున్నా వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా నాయకుల మీదనే వారు ఆధారపడతారు. కాబట్టి నాయకులకు సరైనటువంటి అవగాహన ఉంటే ప్రజలకు క్షేమం. ఒకవేళ నాయకులు తప్పుదోవలో ఉంటే అది ప్రజలకు చాలా నష్టము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంత పెద్ద కష్టమైనటువంటి పని కాదు. నాయకుల యొక్క పాత్రల గురించి మనం నేర్చుకున్నప్పుడు ఒక 6 ప్రధానమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం గత క్లాస్‌లో కదా! సంఘానికి బోధించడం, సంఘాన్ని కాపాడటం, సంఘాన్ని సంరక్షించడం, సంఘాన్ని తర్ఫీదు చేయడం, సంఘం యొక్క ధనాన్ని సక్రమంగా పర్యవేక్షించడం, ఆరోది సంఘం కొరకు నిత్యము ప్రార్థించడం అనేటువంటి ఈ 6 బాధ్యతలు సంఘానికి దేవుడిచ్చినటువంటి, సంఘ కాపరులకు దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైన బాధ్యతలుగా మనం చూశాం. బైబిల్ అంతటిని పరిశీలించినప్పుడు కాపరులకు దేవుడు లేదా అపోస్తులు ఇచ్చినటువంటి సందేశాల్లో మనం ఇది చాలా స్పష్టంగా చూస్తాం. వారి యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యతలు ఈ 6 బాధ్యతలుగా మనం చూస్తాం. కాబట్టి లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు నా బాధ్యత ఇది అని తెలిసినప్పుడు వెంటనే దానికి సరెండర్ అయిపోవడం అనేది మనం చేసుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి విషయం. లేదు నేను సరెండర్ గాను, నాకు నచ్చినట్టుగానే ఉంటాను. లేదా నేను ఇంతకుముందు ఆహ్, ఫాలో అయితున్నటువంటి పాత పద్ధతినే ఫాలో అవుతున్నాను అనంటే అక్కడ మనమే అందరం దేవునికి లెక్క అప్పగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దేవునికి జవాబుదారీతనం ఇవ్వాలి. ఈరోజు తప్పించుకోవచ్చు. రేపు మనం దేవుణ్ణి ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మీరు గ్రహించాలా. కొన్ని ముందు జాగ్రత్తలు చెప్పుకొని రెండో భాగంలోకి మనం వెళ్ళొచ్చు. పెద్దలు లేదా కాపర్ల పాత్రను అవగాహన చేసుకొనుటలో మనం కొన్ని ముందు జాగ్రత్తలు పాటించాలి. సంఘానికి మీరు నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 50 మంది లేదా క్లాసులో ఉన్నటువంటి గ్రూప్‌లో ఉన్నటువంటి 50 మందికి పైగా అందరూ కూడా మీరు సంఘాలకు నాయకత్వం వహిస్తున్నారు. సంఘానికి కాపురత్వము పెద్దలుగా లేదా అధ్యక్షులుగా మీరు వ్యవహరిస్తున్నారు. నేను కూడా మీలాగా ఒక పెద్దగా ఒక సంఘ కాపరిగా నేను కూడా కొన్ని సంఘాలకు పెద్దగా వ్యవహరిస్తున్నాను. అయితే ముందు జాగ్రత్తలో మొదటిది ఏందంటే క్రీస్తు సంఘంలో తమ తోటి సహోదరులు, సహోదరుల కన్నా తమను తాము హెచ్చించుకునే విధంగా వారు కూడా క్రీస్తు శరీరంలో భాగస్థులు. మరి వారు అధిక బాధ్యత మరి విశేష ప్రయాసం బట్టి వారిని గొప్పగా సన్మానింపవాలని మొదటి తెస్సలోనిక 5, 12, 13 హెచ్చరిస్తుంది. సో, స్థానిక సంఘంలో పెద్దల బహుళత్వం గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి తోటి సహోదరులు లేదా సంఘంలో ఉన్నవారు కానీ వాళ్ళను హెచ్చించుకునేటువంటి విధంగా ఉండకూడదు. అయితే ఇతరులను హెచ్చించడం అంటే సంఘ పెద్దలను హెచ్చించడం, మనకు నాయకులుగా ఉండి బుద్ధి చెప్పు వారిని లేదా మన్నన చేసే వారిని సన్మానించాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఒకసారి చదవండి తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక్కసారి మీద అండర్‌లైన్ చేసుకోండి సేవకులుగా. ఇది మనందరికి సంబంధించినటువంటి మాట. పౌలు ఎస్పెషల్‌గా మరియు సంఘ పెద్దలు చెప్పండి. చదవండి. చదవమంటారా? చదవండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. చాలు. మరియు ఒకరితో ఒకరు చాలు. చాలు. సమాధానముగా ఉండుడి. చాలు. చాలు. అయ్యో! చాలు అని అయిపోయింది. ఓకే. ఏమంటున్నాడు ఇక్కడ? మీలో ప్రయాసపడుచు, మీలో ప్రయాసపడుచున్న వారిని ఘనంగా ఎంచాలి. మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయాలి. నేను వేడుకొనుచున్నానని పౌలు అంటున్నాడు. మొదటి తిమోతి 5:17లో కూడా ఈ మాట చూసాం గదా! వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడు వారిని. చూడండి ఇక్కడ సన్మానం అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి? సన్మానించాలి. పెద్దలను సన్మానించాలి అంటే ఏంటిది సన్మానం అంటే? శాలువాలు కప్పుడే అన్న. ఓకే. పూలదండ వేయడం, శాలువ కప్పడం. పూలు చల్లడం లాస్ట్ కు మా 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 అయ్యగారు నన్ను అట్నే చేస్తారన్న.
మా 10 మంది ఉమ్. అయ్యగారులు శాలువ కప్పి పూలు చల్లి దండ కప్పి పోతారు. అవునా? అయితే ఎంజాయ్ చేస్తున్నావు అన్నట్టు. ఓకే. మామూలుగా ఓకే. కాదు ఇక. ఓకే. ఏంటిది అసలు సన్మానం అంటే ఏంటి చెప్పండి? గౌరవించడం, ఆ మాటకు లోబడడం అన్న. గౌరవించడం అదే అడుగుతున్నాను. గౌరవించడం అంటేనే అర్థం ఏంటి అని అడుగుతున్నాను. క్రియాపదాలు చెప్పిన అడగట్లేదు. మాటకు చెప్పిన మాటకు లోబడటం లోబడుట. అనుకుంటున్నా. మాటకు లోబడటం. ఓకే. సో క్రైస్తవులు ప్రతి మాటను వాళ్ళ అనుకూలంగా మార్చుకున్నారు అని చెప్పడంలో ఈ 2 రిఫరెన్స్‌లు మనకు ఉదాహరణలు. ఎందుకనంటే బైబిల్‌లో అపోస్తలులు సన్మానించమని చెప్పినప్పుడు సన్మానం యొక్క 2 అర్థాలు ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ సన్మానం అనే మాటకు అర్థమైంది అంటే దైవ సేవకులు అంటే బోధించేవారు లేదా సంఘం కొరకు ప్రయాసపడేవారు చెప్పే మాట వినాలి అని. అంటే వారు చెప్పే మాట వినాలి అంటే మళ్ళా వాళ్ళ ఇంటి పని చేయమని, వంట పని చేయమని, వాళ్ళ బండ్లు తుడవమని, లేకపోతే వాళ్ళ కార్లు కడగమని అర్థం కాదు. వాళ్ళు వాక్యానుసారంగా ఏ బోధైతే చేశారో, వాళ్ళు ఏ విషయంలో అయితే హెచ్చరించారో, ఏ విషయంలో అయితే బుద్ధి చెప్తున్నారో, ఆ విషయాలకు లోబడమని అర్థం. అంతేగాని ఏది పడితే పర్సనల్ విషయాలకు లోబడడం అనేది వారి స్వేచ్ఛకు సంబంధించింది. సో, ఏ విషయాలు ఇక్కడ బోధ విషయంలో, బుద్ధి చెప్పిన విషయంలో మాత్రమే లోబడాలి అనేది ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి విషయం. సన్మానం అంటే శాల్వాలు కప్పడం కాదండి. సన్మానం అంటే బొకేలు ఇవ్వడం కాదు. సన్మానం అంటే కుర్చీలో కూర్చొని పూలదండలేయడం కాదు. అది చాలా, చాలా, చాలా వాక్య వ్యతిరేకమైనటువంటి క్రియ. ఒక రకంగా చెప్పాలి అనంటే. తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ మనం వెంటనే మీరు అఫెన్స్‌లోకి వెళ్ళకండి. ఎందుకనంటే ఒక నిజమైన సేవకుడు దాన్ని ఎప్పుడు కూడా అంగీకరించడు. ఎందుకు అంగీకరించడు అనంటే యేసు ప్రభు అలాంటి అంగీకరించమని ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక విషయం మీకు ఇక్కడ గుర్తు చేయాలి. రేపు నాకు కూడా ఆ పరిస్థితి వస్తది కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను అలాంటివి చేయకూడదని. మీరొక్కసారి లూకా సువార్త 17:10 చదువుతారా ఎవరైనా దయచేసి? లూకా సువార్త ఒక్క మాట చదువుకొని నేను ఇది ఇక్కడనే ఆపేస్తాను. నాయకులు ఎలా ఉండాలి సేవకులని? లూకా సువార్త 17:10. అటువలే మీరును మీకు ఆ! ఆజ్ఞాపింపబడినవన్నీయు చేసిన తరువాత హ్మ్. మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను. ఏంటిదంటే యేసు ప్రభు తన శిష్యులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఏంటిది? ఏమంటున్నాడండి? అటువలనే, అటువలనే ఎటువలే దానికంటే ముందు ఒక కథ చెప్పాడు యేసు ప్రభు. ఒక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడో ఒకసారి గమనించండి. కొంచెం ముందు 3, 4 వచనాల్లో ఉంటుంది ఆ యొక్క స్టోరీ. ఏమన్నాడు? యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక స్టోరీ చెప్తున్నాడంట. ఒక యజమాని గురించి, ఒక దాసుని గురించి ఉపమానం చెప్తున్నాడు. ఒక యజమాని అంట. ఏమన్నాడు? ఒక పనివాన్ని పొలం పనికి పంపించాడు. తోట పనికి పంపించాడు తోట దగ్గరికి. ఉదయం వాడు 8 గంటలకో, 9 గంటలో తోట పనికెళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత 11, 12 గంటల ప్రాంతంలో యజమాని తోట దగ్గరికెళ్ళిండంట. ఎళ్లి తోట దగ్గరికెళ్ళి ఏమన్నాడంట? "అరేయ్! నువ్వు పొద్దున్నే పని చేస్తున్నావు. బాగా కష్టపడి పని చేస్తున్నావు. కాస్త భోజనం చెయ్యి. నువ్వు బాగా కష్టపడ్డావని" చెప్పడంట యజమాని. ఏమని చెప్తారంట? అప్పుడే వచ్చినప్పటికి లంచ్ టైమ్‌కే వచ్చాడు యజమాని. ఇంటి దగ్గర నుండే వచ్చాడు. ఏమంటాడంట? "నాకు తీసుకొచ్చి భోజనం వడ్డించు" అంటాడంట. భోజనం వడ్డించిన తర్వాత అంటే చూడండి, భోజనం వడ్డించంటే అబ్బా! యజమాని ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు అని మనం అనుకుంటాం అక్కడ వాస్తవం చెప్పాలంటే. ఆ సీన్ చూస్తే ఎలా ఉంటది అంటే ఒకవేళ దాన్ని మనం లేకపోతే మనం విజువల్ రూపంలో దాన్ని తీసినట్లయితే, అమ్మా! ఈ యజమానుడు ఎంత కఠినంగా ఉన్నాడు అనిపించే విధంగా ఉంటుంది. అవునా? కనీసం దాసుని మీద కనికరం చూపించట్లేదు. ఉదయకాలం నుంచి పని చేస్తా ఉంటే తినమని చెప్పాల్సింది పోయి నాకు వడ్డించమని చెప్తున్నాడు రాగానే. అంటే ఎలా ఎలా ఉంటదండి ఆ సీను? ఒకసారి ఆలోచించండి. కఠినంగా. కానీ యేసు ప్రభు ఆ మానవ ఉదాహరణ చెప్పండి బ్రదర్ జీవరత్నంగా చెప్పండి. అదే మానవ రీతిగా ఆలోచన చేస్తే మాత్రం అది కఠినుడిగానే అనిపిస్తది. ఆ! మానవ కోణంలో చూస్తే అబ్బా! ఇదేదో దాసుడు మరి అంటే దొరల పరిపాలనలాగా ఉన్నట్టుంటది గదా! ఒక దొర మన మన వైపు ఆలోచించినా కూడా అబ్బా! దొరలాగా దొరల పరిపాలనలాగా అనిపిస్తది. కానీ యేసు ప్రభు చెప్పిన ఉద్దేశ్యము చాలా స్పష్టమైనది. ఇది ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఇదంతా చెప్పిన తర్వాత దీని ముందు ఒకసారి చదవండి. 9వ వచనం ఒకసారి చదవండి. 9. లూకా 17:9. ఆ దాసుడు హ్మ్. ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు హ్మ్. వాడు దయ చూపినని వానిని మెచ్చునా? ఏంటిదంట?
ఆ దాసుడంట ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత, అబ్బా! ఈ దాసుడు నా మీద దయ చూపించాడని యజమాని మెచ్చుకొనునా అని ప్రశ్నిస్తున్నాడు. అవునా అండి? ఇప్పుడు దాసుడు అవును. ఏమెక్కువ చేసిండు? దాసుడు ఎక్కువ పనేమన్నా చేసిండా అక్కడ? చేయాల్సిన పనే చేశాడు. అవునా అండి? ఆ దాసుడు చేయాల్సిన పని చేశాడు కాబట్టి యజమానుడొచ్చి, అబ్బా! ఈ దాసుడు నా మీద ఎక్కువ దయ చూపించాడు అని మెచ్చుకోడంట. ఇది చెప్పిన తర్వాత అంటున్నాడు యేసుప్రభు. ఇప్పుడు చెప్పండి ఏమన్నాడు? అటువలనే నేను మీకు ఆజ్ఞాపించబడినవన్నీయు చేసిన తర్వాత, ఓ శిష్యులారా, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ చేసిన తర్వాత మీరేమని చెప్పుకోవాలి? ఈ దాసునిలాగానే ఏమని చెప్పుకోవాలంట? అయ్యా! మేము కేవలం నేను నిష్ప్రయోజకులమైన దాసులము. మేము చేయవలసిన వాటినే చేసి ఉన్నాము. అంతకు మించి ఏం చేయలేదు అన్నట్టుగా చెప్పుకోవాలంట. ఇది ఎప్పుడొస్తదో తెలుసా అండి ఈ తగ్గింపు? అంటే ఈ యొక్క స్వభావం ఎప్పుడొస్తది అంటే, నిజంగానే యేసుప్రభు ఆజ్ఞాపించినవన్నీ చేసినోనికి వస్తదిది. ఆయన చెప్పినవి మనం చేయనోళ్ళకి ఏంటి అనంటే ఇది రాదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గొప్పోళ్ళుగా ఫీల్ అవుతారు. వాళ్ళని గొప్ప గొప్ప సేవకులుగా ఫీల్ అవుతారు. అలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటారు. అలాంటి గౌరవం దక్కాలని ఆశపడతారు. ఎవరు? వాక్యానుసారంగా దేవునికి లోబడడానికి మాత్రమే అలాంటివి ఉంటుంది. కానీ పేతురు అందుకే పౌలు గాని, మిగతా అపోస్తులు గాని వాళ్ళు క్రీస్తు యేసు దాసులమని చెప్పుకోవడంలో చాలా సంతోషించారు. వాస్తవానికి యేసు ప్రభు 12 మంది శిష్యులకి నా స్నేహితులు అని చెప్పి పిలిచాడు గదా! మీరు నాకు స్నేహితులవుతారు. నా మాటల చొప్పున చేస్తే మీకు స్నేహితులవుతారనే విషయాన్ని ఏ అపోస్తులు దాన్ని వాడుకోలేదు. ఏ పేతురు వాడుకోలే. ఆయనతో 3.5 సంవత్సరాలు రాత్రింబవళ్ళు 24 గంటలు ఆయనతో ఉన్న అపోస్తులు కూడా వాడుకోలే. స్నేహితులనే మాట వాడుకోలేదు. దాసుడన్నారు. మేము క్రీస్తు దాసులము. అది అండి. వాళ్ళకి తెలుసు ఎక్కడ ఉండాలి? ఏ స్థాయి అనేది వాళ్ళకి అర్థమైంది. అది వాక్యం అర్థమైన వాళ్ళకి మాత్రమే తమ స్థాయి అర్థమవుతది. వాక్యం అర్థం కాని వాళ్ళకి ఆ స్థాయి ఏంటిదో అర్థం కాదు. కేవలం నిష్ప్రయోజకులమైన దాసులం. గొప్పగా ఏం చేసినామండి? మేము చేయాల్సింది ఇప్పుడు దేవుడు సత్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించమన్నాడు. నేనైతే అది బోధిస్తున్నాను. కాబట్టి ఎవరైనా మీలో నేను గొప్ప పరిచర్య చేస్తున్నారనుకుంటే అది మీ పొరపాటు అవుతది. నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా చేస్తున్నానో లేదో ఫీల్ అవుతున్నాను. నిన్న క్లాస్ లేనందుకే అది మిస్ అయినందుకే నేను అరే! నా నమ్మకంగా చేయలేకపోయాను. ఆ రోజు నిన్న మిస్ అయినందుకే నేను చాలా బాధపడ్డాను. సో, ట్రై చేశాం గానీ కుదరలేదు. 4:30 అయింది నేను ఇంటికొచ్చేసరికి. సో, అప్పగించిన పనిని మనం చేయకపోయినా, శరీరం కృషించినా, లేకపోతే బాలేకపోయినా, ఎలా ఉన్నా దేవుడు ఒక పని అప్పగించాడని 50 మంది వింటున్నారు. రోజు మిస్ అవుతే వాళ్ళేమైపోతారనే భయం, ఎక్కడ డైవర్ట్ అయిపోతారనే భయం, ఎక్కడ మళ్ళీ గ్యాప్ వస్తదేమో అనే భయం ఉంటది నాలాంటి వానికి. సో, కాబట్టి మేము చేయాల్సిన పనినే చేస్తున్నాం. కేవలం నిష్ప్రయోజకులమైన దాసులం. యేసుప్రభు చెప్పిన దానికంటే గొప్పగా ఏం చేయట్లేదు. ఇక్కడ చెప్పింది చేయలేకపోతున్నామేమో అనే భయంతో బ్రతుకుతున్నాం మేమైతే. ఎక్కడ మిస్ అవుతున్నామేమో, ఎక్కడ దాన్ని పాటించలేకపోతున్న భయంతో బ్రతుకుతున్నాం. కాబట్టి ఎక్కడ విర్రవీగడానికి లేకపోతే ఎక్కడ అతిశయించడానికి ఏముండదు. కాలరెగరేసుకునేటువంటి స్థితి ఏ సేవకునికుండదు. చూద్దాం అవన్నీ మనకు 4 లెసన్‌లొస్తాయి. ఆ సేవక నాయకత్వం అని ఎలా ఉంటది? ఎంత తగ్గింపుతో సేవకుడు సేవ చేయాల్సొస్తది అనేది 4వ లెసన్‌లో మనం సంఘము ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలనలో వస్తది. దయచేసి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈరోజు చాలామంది తమను తాము హెచ్చించుకుంటున్నారు. దేవునికి అసహ్యమైన క్రియ మనము అంటే హెచ్చించుకోవడం, ఎవరైనా హెచ్చించినప్పుడు దాన్ని అంగీకరించడం అనేది దేవునికి అసహ్యమైన క్రియ మనందరికి తెలుసు. ఆయన దీనులకు మాత్రమే కృప చూపిస్తాడని. సో, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం అండి. ఇది కంపల్సరీగా ఏంటిదంటే సాతాను సంబంధమైన విషయం. మీరు బైబిల్‌లో చూసినప్పుడు పౌలుని ఒకసారి బర్నబాని వాళ్ళు పొగుడుతున్నప్పుడు వాళ్ళు బట్టలు చింపేసుకున్నారు వాస్తవం చెప్పాలంటే. అరిచారు, కేకలేశారు. మేము మీలాంటి సామాన్యమైన మనుషులమని కేకలేశారు. కానీ ఈరోజు కనీసము అవగాహన నేటి సేవకులు మాత్రం లేదండి. తప్పుగా అనుకోవద్దు. అది ఇచ్చే వాళ్ళకి లేదు, పుచ్చుకునే వాళ్ళకి లేదు. అంటే అమాయకంగా కొంతమంది మోసపోతున్నారు. అందరూ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని నేను చెప్పట్లేదన్న విషయాన్ని గూడా ఇక్కడ మీకు నొక్కి చెప్తున్నాను గ్రహించాలి. కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేయొచ్చు. కొంతమంది అమాయకంగా చేయొచ్చు. ఏది ఏమైనా ఆహ్, మనం వాటిని గ్రహించడం మంచిది. కొంతమంది తెలియదు పాపం. తెలియదు. సన్మానం అంటే తెలియదు. మొదటి తిమోతి 5:17లో సన్మానం అంటే ఏంటిది? క్లియర్‌గా ఉంది. సన్మానం అంటే రెట్టింపు సన్మానం పాత్రులుగా ఎంచమంటే వాళ్ళకి క్రమంగా జీతం ఇయ్యాలని అర్థం. ఒకవేళ మీరిప్పుడు జాకబ్ గారిని సన్మానించాలనుకుంటే ఆయన అవసరతలు తీర్చాలి. సన్మానం అంటే అది సన్మానం. ఒకవేళ ఇంట్లో ఏమన్నా
వస్తువులు లేవా? నెల నెలకు సరిపోతుందా లేదా? తింటున్నాడా లేదా? దేవుడు పోషిస్తున్నాడా లేదా? అవసరతలు నెరవేర్చబడుతున్నాయా లేదా? అని ఒకవేళ మీరు సన్మానించుకోవాలనుకుంటే ఒకరినొకరు అలా సన్మానించుకోవాలి. అక్కర్లు తీర్చడం కంటే గొప్ప గౌరవం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. బైబిల్ సంబంధంగా సన్మానం అనేది డిఫరెంట్. ఇప్పుడు ఒక బీదవాడు వచ్చిండనుకోండి, బీదవాడిని సన్మానించమంటే అర్థం ఏంటిదండి? బీదవాడిని సన్మానించడం అంటే ఎలా సన్మానిస్తారు బీదవాడిని? హలో! అక్కరలు తీర్చుతున్నారు. అక్కర్లు తీర్చడం కదా! మనం కొరంథీలో నేర్చుకున్నాం అలాగనే కదా! బీదవారు చెప్పండి ఏలియా గారు. అదే తల్లిదండ్రులను సన్మానించడం కూడా అదే కోవకొస్తదండి. తల్లిదండ్రులను సన్మానించడం. అవును. తల్లిదండ్రులను సన్మానించమనే సందర్భంలో గూడా వాళ్ళని పోషణ చూసుకోమన్నాడు కదా! సంరక్షించడం. అవునా? కేర్ తీసుకోవడం, అవునండి. శ్రద్ధ తీసుకోవడం అని అవును. అర్థం. అవునా అండి? అది మీరు చెప్పాలన్నా. అన్నా? అదే విషయం మీరు చెప్తే అర్థమవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించాలంటే మరి వాళ్ళకు అవసరాలు తీర్చాలా, మరి గౌరవంగా 10 మందిలో సన్మానించాలా? అవసరతలు తీర్చడండి. ఎంత క్లియర్‌గా చెప్పాడు మొదటి తిమోతి 5:8 మేము చూసాం. మనం ఆల్రెడీ టాపిక్ అయిపోయింది. ఏమన్నాడు? చూసాము. ఎవడైనను విశేషముగా తన ఇంటి వారిని అంటే సంరక్షింపకపోయినాడు అతడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. విశ్వాస త్యాగం చేసిన వాడే. సన్మానించడం అంటే వాళ్ళ అక్కర్లు తీర్చడం. వారి బాగోగులు చూసుకోవడం, వారి పట్ల శ్రద్ధ వహించడం అని అర్థం. అలాగే బీదవాన్ని సన్మానించడం అంటే వాళ్ళ అక్కలు తీర్చడం. కొరంథీలో అందుకే పౌలేమన్నాడు? మీకు ఆహారం అన్నపానములు పుచ్చుకోవడానికి మీకు ఇల్లు లేవా? దేవుని సంఘంలో బీదలను అవమానపరుస్తారా? అని పౌలు గద్దించడం మనం చూస్తాం. తిండి వాళ్ళకు భోజనం పెట్టకపోవడం అవమానం అన్నాడు. సన్మానం అంటే ఏంటిది? అవసరతలు తీర్చడం. సో, మొదటి తిమోతి 5:17 ప్రకారం కూడా సన్మానం అంటే అక్కడ క్లియర్‌గా ఉంది. పనివాడు తన జీతమునకు పాత్రుడు. అవునా? పనివాడు తన జీతమునకు పాత్రుడు. కాబట్టి మనలో ప్రయాసపడుతున్న వారిని, మనలో కష్టపడుతున్న వారిని సన్మానించడం అంటే 2. ఒకటి వారి బోధ వినడం. రెండోది వారి అక్కర్లు తీర్చడం. ఇదే సన్మానం అంటే. ఇంతకంటే గొప్ప సన్మానం లేదండి. ఇవి 2 చేయకపోతే ఇంక మిగతా ఏం చేసినా అది వాక్యానుసారమైన సన్మానం అయితే కాదు. అది గుర్తుపెట్టుకోండి. వాక్యానుసారమైన సన్మానం అంటే 2 కదా! వారి మాట వినడం. అంటే వారి బోధ ప్రకారం జీవించడం. రెండోది వారిని సన్మానించడం అంటే వారి అక్కర్లు తీర్చడం. హానరోరియం అంటారు. గౌరవార్థమైనటువంటి వేతనం ఇవ్వడం. గౌరవార్థమైన వేతనం. అంటే ఎందుకు గౌరవార్థమైన వేతనం అంటున్నాం? అతడు తన జీవనోపాధిని పక్కన పెట్టేసి మన కొరకు అహర్నిశలు ఒకవేళ శ్రమించిన సేవకుడైతే అతని గౌరవార్థమైనటువంటి క్రమమైనటువంటి వేతనాన్ని ఇవ్వాలి. అది సన్మానం అంటే. సో, ఇది ఇక్కడి వరకు మనం ఆపేద్దాం. కాబట్టి హెచ్చించుకునేటువంటి ఆ పరిస్థితులు రాకుండా చూడండి. రెండోది సంఘ పెద్దలు లేదా కాపర్లు సంఘములోని ప్రతి విశ్వాసి పరిచర్య స్వాతంత్రమును దొంగిలించకూడదు. నేను నాయకుని కాబట్టి మొత్తం సమయం నేనే తినేస్తాను. గంటన్నర ప్రజలకు అర్థమైనా కాకపోయినా నేనే తినేస్తానే పరిస్థితి ఉండకూడదు. మీరు ఎంత సంఘ కాపర్లమైనా, పెద్దలమైనా మనము సంఘంలో ఇతర విశ్వాసుల యొక్క బాధ్యతాయుతంగా సంఘ పరిచయలో పాల్గొనలాగున పెద్దలు చురుకుగా వారిని పురికొల్పాలి. ఇతరులకు అవకాశం ఇవ్వాలి. ఇతరులను ప్రేరేపించి మాట్లాడేలా చేయాలి. ఒక ప్రకటన ఇచ్చేలా, ఒక ఇతర వరాలను వినియోగించేలా వారికి ఏం వరాలు ఉన్నాయో గ్రహించి వారి వరాలను వినియోగించేలా చేయాలి. అంతేగాని వారి పరిచర్య స్వాతంత్రం దొంగిలించకూడదు. వారి యొక్క స్వేచ్ఛను అంటే 2 గంటల సమయాన్ని కాపరి కంప్లీట్‌గా తన స్వాధీనమందు ఉంచుకోకుండా జాగ్రత్త పడాలి. గుర్తుపెట్టుకోండి. ఇది పెద్దలుగా రెండవ హెచ్చరిక అండి. ఓకే. మూడోది సంఘ కూడికను తమ ఆధీనంలో పూర్తిగా కాపరులు పెద్దలు ఉంచుకొనకూడదు. ప్రతి విశ్వాసి దేవుని చిత్తానుసారంగా వాడబడినట్లు పెద్దలు పరిశుద్ధాత్మ సంచారంను అనుమతించాలి. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ప్రతి అవయవం పనిచేసేలా ఏం చేయాలా? పరిశుద్ధాత్మ యొక్క సంచారాన్ని అనుమతించాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు కూర్చున్న వారిలో నుండి ఏదైనా ప్రేరేపించి మాట్లాడుతా అన్నా వాళ్ళకి అనుమతించాలి. ఒకవేళ మాట్లాడేది ఒకవేళ వాక్య విరుద్ధం అయితే దాన్ని చెప్పాలి. ప్రేమతో చెప్పాలి. ఒకవేళ పాట పాడితే వాళ్ళు వాక్య విరుద్ధమైన పాటలు పాడితే కూడా చెప్పాలి. పాటలో కొంచెం తప్పుందని. ఒకరినొకరు పరిచర్య స్వాతంత్రం ప్రోత్సహించాలి. సంఘంలో సమస్తము క్రమముగాను, మర్యాదగాను జరుగునట్లు పెద్దలు కార్యనిర్వహణ నిర్వహించాలి. అధ్యక్షత వహించాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే పెద్ద అధ్యక్షుడు అనే పదం చూడండి. ఆ పదాల యొక్క భావం మీద అధ్యక్షత వహించాలి. అవునా? నీ బాధ్యత ఏంది? అధ్యక్షునిగా ఉండడం అక్కడ. అంటే పర్యవేక్షించడం. వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారా లేదా? కరెక్ట్ పనిచేస్తున్నారా లేదా అని చూడడం పెద్దగా నీ బాధ్యత. అధ్యక్షత వహించడం నీ బాధ్యత. అందుకే పై విచారణ చేయడం నీ బాధ్యత. ఇవన్నీ ఈ పదాలన్నీ కూడాను పనిని తెలుపుతున్నాయా? బిరుదులను తెలుపుతున్నాయా? అంటే పెద్ద, అధ్యక్షుడు, పై విచారణకర్త,
ప్రెస్బిటర్, ఇవన్నీ వారు చేసే పనిని తెలుపుతున్నాయా, లేకపోతే అవి ఒక పదవిని తెలుపుతున్నాయా? పనిని పనిని తెలుపుతున్నాయి. అవి పదవులు కాదు, అవి పనులు తెలిపేటువంటి పర్యాయ పదాలు. నెక్స్ట్, నిర్ణయాలు తీసుకునే విధానంలో మరి పరిష్కరించడంలోనూ సంఘమంతా చురుకుగా పాల్గొన్నట్లు సంఘ కాపలు పెద్దలు ప్రోత్సహించాలి. ఒకవేళ ఏదైనా ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి సంఘంలో ఉంటే సంఘానికి అవకాశం ఇవ్వాలి. అయ్యో నేను ఇది చేస్తున్నాను అని వారికి చెప్పాలి. ఈరోజే చెప్తున్నా, నేను 20వ తారీఖు ఇక్కడ మీటింగ్ ఉంది, ప్రార్థించమని సంఘానికి చెప్పాను. అంటే దాని అర్థం ఏంటిది? 2 విషయాలు. అదంటే మీరు పిలిచారు కాబట్టి వెళ్తున్నానని చెప్పాను. ఒకవేళ నేనేదైనా కార్యం నిర్వహించిన అనుకోని, సంఘం యొక్క నేను అనుమతి తీసుకుంటాను. నిర్ణయాలు తీసుకున్నప్పుడు నా ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోను. ఎందుకు? నా ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటే వారి బాధ్యత వహించలేరు. సో వారి యొక్క నిర్ణయం, వారి యొక్క సపోర్ట్ నాకు అవసరం. సంఘంలో ప్రతి విశ్వాస యొక్క సపోర్ట్ నాకు అవసరం. రండి, ఇప్పుడు మనం ఒక 5 రోజులు సెమినార్ పెట్టుకుందామని అంటే వాళ్ళ సపోర్ట్ అవసరం, వాళ్ళ ప్రార్థన సపోర్ట్ అవసరం, మోరల్ సపోర్ట్ అవసరం అవుతుంది, ఎకనామికల్ సపోర్ట్ అవసరం అవుతుంది. లేదంటే ఏముంటుందా, మా పాస్టర్ నాకు ఏమైనా చెప్పాడా, నేనెందుకు సపోర్ట్ చేయాలనుకుంటారు. సో ప్రజలని మనము పురికొల్పాలి, వారిని చురుకుగా పాల్గొన్నట్లు ప్రోత్సహించాలి నిర్ణయాలలో కూడా. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి పట్ల ప్రతి విశ్వాసి బాధ్యతను మరి యజమాన్యత్వం కలిగి ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఏ నిర్ణయమైనా, ఏ మంచి పని చేసినా వారిని కలుపుకోవాలి. సరే, గలతీ 6:6 అదే చెప్తుంది కదా. ఏమన్నాడండి? వాక్యోపదేశం పొందువాడంటే ఉపదేశించిన వానితో మంచి పదార్థంలో అన్నింటిలో భాగం ఇవ్వాలను. కింద పుట్నోట్లు ఏముంది? ప్రతి మంచి కార్యంలో, ప్రతి సత్కార్యంలో భాగస్తులుగా చేయాలి. అంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలని అర్థం. అవునండి? కాపరి సొంత నిర్ణయాలు తీసుకోవచ్చా, సంఘాన్ని ఇన్వాల్వ్ చేయాలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు? సంఘాన్ని ఇన్వాల్వ్ చేయాలి. సంఘాన్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇవన్నీ ముందు జాగ్రత్తలు మనం ఇప్పటికి 4-5 చూసాం. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సంఘానికి దీనత్వంతో సంఘ కాపులు పెద్దలు సేవ చేయవలను. దీనత్వంతో చేయాలి, కమాండ్ చేయకూడదు, వాళ్ళని బెదిరించకూడదు, మ్యానిపులేషన్ చేయకూడదు. నిన్న సోకాల్డ్ సేవకుడు పూణేలో మీటింగ్ పెట్టాడు. ఒక ఆమె గ్రౌండ్ అంతా ఫ్రీగా ఇచ్చింది, ఆమె అన్యురాలు. సౌండ్ సిస్టము, మ్యూజిక్ సిస్టము అన్ని ఈయనయే. కానీ ఆయన 15 లక్షలు ఖర్చు అయింది అని, నిజంగా మీరు నన్ను ప్రేమించినట్లయితే ఈ 15 లక్షలు నాకు ఇవ్వండి. మొదటి రోజు మీటింగ్ పెడితే కేవలం 60,000 కానుకలు వచ్చినాయి. నాకు ఇంకా 14,60,000, 40,000 నాకు తక్కువ పడ్డాయి. నాకు కానుకలు ఇవ్వండి. మీరు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే ఈ 15 లక్షలు నింపండి అని అడుగుతున్నాడు. ఎంత సిగ్గుచేటు చూడండి. గ్రౌండ్ ఫ్రీయే, సౌండ్ సిస్టమ్ అన్ని ఆయనవే. 15 లక్షలు ఎలా ఖర్చు అయిందని ఇప్పటికి ఎవరికి తెలియని అంత చిక్కని విషయమే. బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఆయనవే, స్క్రీన్లన్నీ ఆయనవే. ఒకవేళ అయితే పెట్రోల్ ఖర్చు, ఇంకో ఇతర ఖర్చులు ఉంటాయి. అక్కడ పనిచేసే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చే ఖర్చులు ఉంటాయి. 15 లక్షలు ఎక్కడ మీటింగ్ ఖర్చు పెట్టాడు అనేది ఎప్పుడు సవాలుగానే ఉంటుంది. ప్రజలు మళ్ళీ నన్ను ప్రేమిస్తానంట, ఆయన ఎందుకు ప్రేమించాలో అసలు నాకు అర్థం కాలేదు ఇప్పటివరకు. సో దేవునికి మరి ఆయన ప్రజలకు సేవకులు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి సేవకులు? మీరు నేనందరం కలిసి ఎవరికి సేవకులం అండి? మనం దేవునికి మరి ఆయన ప్రజలకు సేవకులం. గుర్తుపెట్టుకోవాలా, ఇది చాలా మంది మర్చిపోతున్నారు. సేవకులం అంటే, సేవకులు అనే పదాన్ని తప్పుగా వాడుతున్నారు చాలా మంది. వారి సంఘాన్ని తమ ఆధీనంలో ఉంచేవారిగా కాక సంరక్షించేవారు గాను, ప్రభుత్వం చేయవారిగా కాక నడిపించేవారు గాను, మరి సేవ చేసేవారిగా కాక తరఫీదు చేసేవారు గాను, సేవ చేయించుకునేవారు కాక సేవ చేసేవారు గాను ఉండాలి. అవునా? ఇందులో 5 ప్రధానమైన విషయాలు ఉన్నాయండి. ఇవి మీరు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇదంత ఈజీ కాదు. ఒక్కసారి మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమన్నాడు అక్కడ? సంఘ కాపర్లు సేవకులు ఎలా ఉండాలంట? సంఘాన్ని ఆధీనంలో ఉంచుకోవద్దండి. నెంబర్ 1, సంఘాన్ని ఆధీనంలో, ఒక్కొక్కటి చూద్దాము. సంఘములో ఆధీనంలో ఉంచుకోవద్దు, కంట్రోల్లో ఉంచుకోవద్దు. ఏం చేయాలి? సంరక్షించాలి. సంఘాన్ని సంరక్షించాలి. చూశాం కదా పెద్దల పాత్రలో, అది అద్భుతమైనది. అంటే కేర్ తీసుకోవాలి, కాపాడాలి, శ్రద్ధ చూపించాలి. రెండోది, సంఘాన్ని ప్రభుత్వం చేసేవారిగా కాక నడిపించేవారిగా ఉండాలి. మీరు సంఘాలు నడిపిస్తున్నారా, ప్రభుత్వం చేస్తున్నారా? ప్రభుత్వం అంటే ఏంటిది? అధికారం చెలాయించి చేయడం. అవునా? మీరు ప్రభుత్వాన్ని చేస్తున్నారా, నడిపించేవారిగా చేస్తున్నారా? యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మీరు అన్యజనులలోని అధికారుల వలె ఉండొద్దన్నాడు. చాలా మంది ఇప్పటికి కూడా ఏదైతే యేసు ప్రభు వద్దని చెప్పాడో అదే చేస్తున్నారు. అన్యజనులను అధికారులు ఎలా చేస్తారంటే ప్రభుత్వం చేస్తారు కదా, అంటే బలవంతంగా నడిపించడం. అవునా? అవునయ్యా, అవును.
మీరు పెడుతున్నారా, నడిపిస్తున్నారా? సంఘాన్ని క్రమంగా వాక్యానుసారంగా నడిపిస్తున్నారా? మూడోది, మీరు మాయ చేస్తున్నారా, తర్ఫీదు చేస్తున్నారా? ప్రజల్ని మాయ చేస్తున్నారా? కంట్రోల్లో పెట్టుకొని మేము సేవ చేస్తాం, మాకు సపోర్ట్ చేయండి అని ప్రజలని మాయ చేస్తూ మభ్యపెడుతున్నారా? మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారా, తర్ఫీదు చేస్తున్నారా? గుర్తుపెట్టుకోండి. నాలుగోది, సేవ చేయించుకుంటున్నారా, సేవ చేస్తున్నారా? ఈ 4 విషయాలు ఒక సేవకునికి ఉండాల్సినటువంటి మరి 4 ప్రధానమైనటువంటి విషయాలు. దీన సేవకుడు, ఆయన చాలా సార్లు అంటాడు కదా, నేను దీన సేవకుడిని అని. దీన సేవకుడు అంటే ఇలాగా ఉండాలా. దీన సేవకుడు ఎలా బెదిరిస్తాడండి? దీన సేవకుడు ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తాడు? దీన సేవకుడు ఎలాగ అలా చేస్తాడు? దీన సేవకుని యొక్క లక్షణాలు ఇవి. దీన సేవకులు కంట్రోల్‌లో ఉంచుకోరు, సంరక్షిస్తారు. దీన సేవకులు ప్రభుత్వం చేయరు, నడిపిస్తారు. దీన సేవకులు ప్రజలు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఆ ఏం చేయాలంటే ఆహా! తంత్రాలేయడు. దీన సేవకుడు కేవలం తర్ఫీదు మాత్రమే చేస్తాడు. దీన సేవకుడు సేవ చేయించుకోడు, సేవ చేస్తాడు. ప్రభువే చెప్పాడు, మీరు సేవ చేయించడానికే, నేనే సేవ చేయడానికి వచ్చినా అన్నాడు. అవునా? యేసు ప్రభు ఏమన్నాడండి? సేవ చేయడానికి వచ్చినా అన్నాడా? చేయించుకోవడానికి వచ్చినా అన్నాడా? అనేకులకు పరిచారం చేయడానికి వచ్చినాను. మరి ఇప్పుడు తన సేవకులకు ఏమని చెప్పిండు? సేవ చేయమన్నాడా, చేయించుకోమన్నాడా? చేయమన్నాడు. సేవ చేయమన్నాడు ప్రజలకు, డియర్ సంఘానికి. బ్రదర్స్ అండ్ సిస్టర్, దయచేసి రేపు 20వ తారీఖు వస్తే మీరు అలాంటి పనులు చేయకండి. నిజంగా ఎప్పుడన్నా మీరు సేవ చేయాలనుకుంటే నా కాలు రెక్కలు పడిపోతాయి చూడండి, అప్పుడు చేయండి, అప్పుడు ఒప్పుకుంటాం. మంచిగున్నప్పుడు మా బ్యాగులు తీసుకోవడానికి, మా చేతిలో బైబిల్ తీసుకోవడానికి దయచేసి ప్రయత్నం చేయొద్దు. ఒక 20వ తారీఖు వస్తే నేను ముందే చెప్తున్నా. ఎప్పుడు చేయాలది? నిజంగానే నాకు ఆరోగ్యం బాగాలేదు, కాలు చేతులు పడిపోయినాయి, ఇక తప్పదు అనుకున్నప్పుడు చేయండి, నో ప్రాబ్లం. అప్పుడు చేయాలి నిజమైన సేవ. అవసరత వచ్చినప్పుడు చేయాలి కదా. నేను బాగానే ఉన్నప్పుడు అవును. చేయాల్సిన అవసరం లేదు. ముందే చెప్తున్నాను దయచేసి. తెలుసు మిమ్మల్ని చూస్తే భయమవుతుంది నాకు అప్పుడప్పుడు. యేసయ్యా, యేసయ్యా. ప్రశ్న, సంఘంలో బహుళత్వ నాయకత్వం వల్ల నాయకుల మధ్య ఎక్కువ వివాదాలు వచ్చే అవకాశాలు కలవు కదా, అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి? అంటే మనం బహుళత్వ నాయకత్వం గురించి నేర్చుకున్నాం. సంఘంలో ఒకరికంటే ఎక్కువ మంది కాపర్లు ఉంటే, సంఘంలో ఒకరికంటే ఎక్కువ మంది నాయకులు ఉంటే మరి వివాదాలు వచ్చే అవకాశాలు కలవు కదా, మరి దీన్ని ఎలా పరిష్కరించుకోవాలనే ప్రశ్న కూడా మనకు రైజ్ అయింది. సో మనం నిన్న అనుకున్నాం కదా, పరిచర్యలు విషయంలో వచ్చినప్పుడు సంఘ కాపరి స్థానికంగా పరిచర్య చేయాలనుకున్నప్పుడు మీకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి, కోర్స్. అయితే మరి సంఘంలో మనం ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించకూడదని నేర్చుకున్నాం. అంటే సంఘంలో మన స్థాయి నాయకులు ఇతరులు ఉండాలని కూడా నేర్చుకున్నాం. అవునండి? అలాంటి నాయకులను మనం ప్రోత్సహించి సంఘంలో వారికి కూడా నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. అంటే మన ఇష్టానుసారంగా అది చేయలేము. సంఘం పట్ల భయం ఉంటుంది, ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి స్థానిక సంఘంలో మనం పరిచర్య చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అనుకోవచ్చు మేబీ అమ్మో ఈయనతో ప్రాబ్లం అయ్యేటట్టుంది, ఈయనతో జర్నీ చేస్తే మా సన్మానాలు ఎటుపోతాయో, మా సత్కార్యాలు ఎటుపోతాయో అని భయపడకండి దయచేసి. ఒకవేళ మీరు కరెక్ట్‌గా ఉంటే అంతకంటే గొప్ప సన్మానం ఇస్తది. మీకు అసలు సన్మానం ఇచ్చేది యేసు ప్రభు. ఆయన సన్మానం కోసం ఆరాటపడండి దయచేసి. మనుషుల యొక్క సన్మానాలు మనుషుల యొక్క గౌరవం కోసం మీరెవ్వరు గూడా ఏమంటారు, ఆరాట పడకండి. అది కోల్పోతే వచ్చే నష్టం లేదు. దానికంటే నూరంతలు లాభం పొందుతారు. ఇక్కడ సన్మానం కోరుకోకపోతే అక్కడ సన్మానం ఉంటది. ఆల్రెడీ ఇక్కడ సన్మానం పొందినోళ్ళకి అక్కడ సన్మానం ఉండదు. దేవుడు న్యాయవంతుడనే విషయాన్ని మర్చిపోకండి. అవునా అండి? న్యాయవంతుడండి, ప్రభు న్యాయవంతుడు. ఒప్పుకుంటారా? అయ్యో! ఇప్పుడు అన్న సంపదన్నతో జర్నీ చేస్తే మా సన్మానాల సంగతేంటి అని అనుకోకండి దయచేసి. మీకు అసలు సన్మానం ఏమనుకోవాలి? ఇవ్వడానికే నేను హెల్ప్ చేస్తాను. అసలు సన్మానం ఉంటది మీకు. నిజమైన సన్మానం ఉంటది. ధనవంతుడు ఈ భూమి Yes. మీద సుఖపడ్డాడు. లాజరు దరిద్రుడి ఇష్టానుసారంగా సుఖపడడానికి అవకాశం లేకుండా పోయింది. దేవుని తీర్పులు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అందుకే ఏమైంది? నువ్వు అక్కడ సుఖపడ్డావు కాబట్టి ఇక్కడ సుఖం లేదు అంటాడు. అవునా? ధనవంతుడికి ఏమైందండి? ఇక్కడ సుఖపడ్డందుకు అక్కడ సుఖం లేదు. అవునయ్యా. మరి ఇక్కడ సన్మానాలు బాగా అనుభవించారనుకోండి, అసలు సన్మానం మిస్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు మీరు ఒకరినొకరు సన్మానించుకునే అలవాటు ఉంటదని. ఎందుకంటే సేవకులు గౌరవించుకోవడం అంటే అది గాదు. అసలైన సన్మానము రేపు దేవుడు చేస్తాడండి. అసలైన సన్మానం వేరుంటుంది. ఇక్కడ ఉండదు. ఇక్కడ నిజమైన సన్మానాలు ఉండవు. ఇక్కడ నిందలు, అవమానాలు, శ్రమలు అవి మాత్రమే ఉంటాయి. అవునా? ఓకే.
సత్య విషయంలో ఒకే అవగాహనలోకి రావడం అండి. ఒకవేళ కులత్వ నాయకత్వంలో శ్రమలు ఉంటాయి, కష్టాలు అంటే వివాదాలు ఉంటాయి అంటే, ఆ వివాదాలకు తెరదీయడం అంటే, వివాదాలు ముగించాలి అంటే అర్థమైంది అంటే, మీరు నేను సత్య విషయంలో ఒకే అవగాహనలో ఉంటే వివాదాలు రావు. అవునా అండి? వస్తాయా? ఇప్పుడు మనం చెప్పిన బోధన అనుసరించి జీవించామనుకో వివాదం ఎందుకు వస్తది? లేదు లేదు ఈ బోధ ప్రకారం జీవిస్తే నాకు కొంచెం లాభాలు, నష్టాలు కలుగుతున్నాయి. మనం ఇది కూడా చేద్దాం అన్నప్పుడే వివాదాలు వస్తాయి. అవునా అండి? అవునండి. ఇప్పుడు సత్య విషయం ఇద్దరం సత్యమే ప్రకటిస్తున్నప్పుడు సత్యం కోసం బ్రతుకుతున్నప్పుడు వివాదాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు క్రికెట్ టీం రావు, ఉందనుకోండి, ప్రతి ఆటగాడు దేశం కోసమే ఆడితే వివాదాలు రావు. లేదు స్వార్థం కోసం అవునండి. ఆడితేనే కదా వివాదాలు వచ్చేటి. ఎప్పుడు వస్తాయి వివాదాలు? స్వార్థం కోసం ఆడినప్పుడే. ఎస్. అవునా? స్వార్థం ఉంటే వివాదాలు వస్తాయి. స్వార్థం లేనప్పుడు వివాదం రావు. సో సత్యం కోసం జీవించినప్పుడు ప్రాబ్లం ఉండదు. రెండోది బోధ పట్ల యథార్థంగా ఉండడం. దేవుడు అనుగ్రహించినటువంటి సత్యబోధ పట్ల మనం యథార్థంగా ఉంటే వివాదాలు రావు. మూడోది దేవుని ఆత్మ పైన ఆధారపడడం, ఆత్మ నడిపింపుకు లోబడడం ద్వారా కూడా వివాదాలు రావు. మరి ఒక సత్య విషయమైనటువంటి విషయంలో వచ్చినప్పుడు దేవుని ఆత్మ పైన ఆధారపడాలి. మీకు తెలుసా ఇవన్నీ అపోస్తుల జీవితంలో కూడా జరిగాయి. పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యెరూషలేము సంఘ పెద్దలైనాడు యాకోబు, యోహాను పిలిపించిరా? అపోస్తులందరూ పిలిపించారు కదా! అలా ఇలా నువ్వు అన్యునింటికి వెళ్ళి భోజనం ఎట్లా చేస్తావని అడిగిరా లేదండి? హలో. అవునండి. అడిగారయ్యా. అడిగితే ఏమైంది? పేతురు అంత వివరించి చెప్పి మనం ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నామో వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. ఇంకా నా నోటి మాట రాలేదు. మనల్ని వాళ్ళని ఈక్వల్ చేసేసాడు. ఇంకా నేను మాట్లాడడానికి ఏముంది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఆలోచించి పాత నిబంధన లేఖనాలను కొన్ని పరిశీలన చేసి నిజమే అని చెప్పేసి వాళ్ళని అంగీకరించి వాళ్ళందరూ ఒప్పుకున్నారు. అవునా? వివాదాలు రాలేదు. సున్నతి వివాదం వచ్చినప్పుడు కూడా తలెత్తినప్పుడు అందరూ లేఖనాలను పరిశోధించి దేవుడు అన్యజనులను సున్నతి లేకుండానే రక్షించుకుంటాడని పాత నిబంధన లేఖనాలను చదువుకొని పరిశుద్ధాత్మ దేవుడు మా అందరం కూడాము అన్యజనులను నుంచి దేవుని వైపు తిరుగుతున్న వారి మనసు కష్టపెట్టకుండా విగ్రహ సంబంధం అపవిత్రతకు, జారత్వానికి, గొంతు పిసికి చంపిన దానికి అవునా రక్తాన్ని విసర్జించాలి, అవశ్యమైనటువంటి ఏ భారం మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకు తోచినని చెప్పారు. అంటే చూడండి వాళ్ళ యొక్క వివాదాలు ఎలా పరిష్కరించుకున్నారో చూడండి. దేవుని ఆత్మమైన ఆధారపడ్డారు, పరిశుద్ధ లేఖనాలను పరిశోధించారు. అవునా? అంతేగాని మాకు అభిషేకం ఉంది, మాకు అన్ని తెలుసు అని వాళ్ళు ఎక్కడ కూడా ప్రవర్తించలే. అలా వివాదాలు వాళ్ళు పరిష్కరించుకున్నారు. ముగింపు సంఘ బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమైన అనేక సంఘ కాపర్లు వారి సంఘ పరిచయం విడనాడుతున్నారని సర్వేలో తేలింది. ఏంటిదటండి? సంఘ బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమైనటువంటి అనేక సంఘ కాపర్లంట వారి సంఘ పరిచయం విడనాడుతున్నారని సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి సర్వే ఏంటిదంట? సంఘ నాయకులు లేదా సంఘ కాపర్లు మీ బాధ్యతను తప్పిపోతున్నామేమో, మేము సరిగా నెరవేర్చట్లేదేమో అని కొంతమంది ఏమయ్యారంట? సంఘ పరిచర్యను అంటే పాస్టర్ యొక్క బాధ్యతను విడనారని సర్వేలో తేలింది. ఇది మన భారతదేశంలో కాదండి. ఎందుకో చెప్తాను. భారతదేశంలో ఎక్కువ మంది అలా సేవను విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఇది విదేశాల్లో ఎక్కువగా జరిగిందండి. ఎందుకు జరిగింది? విదేశాల్లో సంఘ కాపరి బాధ్యత చేపట్టే వాళ్ళు ఒక విషయం ఉంటుంది. వాళ్ళని మెచ్చుకోదగిన విషయం ఏంది అంటే సహజంగా వాళ్ళు పని చేసుకుంటూ పరిచర్య చేస్తారు. ఏదో ఒక పని చేసుకుంటారు. వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. అయితే కాబట్టి వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తలేరని ఆ పరిచర్య విడనాడేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. అయ్యో మేము దీనికి సరిగా న్యాయం చేయలేకపోతున్నాం అని తిరిగి వారి పనులు చేసుకునేవాళ్ళు. కానీ భారతదేశంలో చాలా మంది అలా పరిచర్యను విడనాడరు. ఎందుకు విడనాడరు అంటే చాలా మంది అదొక జీవనోపాధిగా ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళకు భారం అనిపించినా సంఘ కాపరి బాధ్యతను సరిగా చేపట్టలేకపోతున్నామని తెలిసినా కూడా విడనాడరు ఇక్కడ. అవునా అండి? ప్రభా నేను తొందరపడి వచ్చాను, నన్ను క్షమించి, నేను సరిగా ఈ బాధ్యత నిర్వర్తించలేకపోతాను, దీనికంటే నేను వేరే బాధ్యత తీసుకుంటాను అని ఒప్పుకోరు ఇక్కడ. ఒప్పుకుంటారా అండి? హలో. ఒప్పుకోరు. వాళ్ళకి బోధ తెలియకపోయినా ఒప్పుకోరు. లేకపోతే వారు సరిగా సంఘ పరిచర్య చేయలేకపోతున్నాం అని ఒప్పుకోరు. సరిగా శ్రమ పడకపోయినా ఒప్పుకోరు. ఎందుకంటే ఎక్కువ మంది భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యకరమైన స్థితి ఏంటంటే దాన్ని ఒక జీవన భృతి కింద, జీవనోపాధి కింద భావిస్తున్నారు కాబట్టి మేము సరైన వాళ్ళం కాదు అని తెలిసినా ఒప్పుకోరు. కానీ విదేశాలు అలా కాదు. చాలా మంది అలాగా వాళ్ళు రైట్ కాదని తెలిసినప్పుడు సంఘ పరిచర్యను విడనాడుతుండేవాళ్ళు. అయితే ప్రస్తుతం కాపరి బాధ్యతలు ఉన్న వారి యొక్క అధ్వాన పరిస్థితిని ఒకసారి గమనించుదాం. కింద మీకు ఇంటర్నెట్ లింక్ కూడా ఇచ్చిన. అది ఏ సంవత్సరంలో ఈ సర్వే జరిగింది,
ఆ సర్వేలో ఏం తేలిందో ఒకసారి చూద్దాం. ఈ సర్వే ఎలాంటిదో ఒకసారి గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతది. ఒకవేళ మనలో అలాంటి ఆలోచనలు ఉన్నాయో లేదో మీకు తెలుస్తది. 94% మంది పాస్టర్లు మాదిరికరమైన కుటుంబమును కలిగి ఉండాలనే ఒత్తిడితో సతమతమవుతున్నారు. అవునా? నిజమైన సేవకుడు వాక్యానుసారంగా సేవ చేయాలనుకునే వారికి ఒత్తిడి ఉంటుంది. అరే! నా భార్య సపోర్ట్ లేదు, నా పిల్లలు సపోర్ట్ లేదు. నేను సేవ చేస్తా అంటే నా భార్య ఏమో ఆ! ఏమంటారు సపోర్ట్ చేయట్లేదు. ఆమేమో ఏమంటారు ఆమె అది గావాలంటుంది, ఇది గావాలంటుంది, లౌకికంగా స్థిరపడాలంటుంది. ఆ! మ ఈ లోకంలో జీవించాలని ఒత్తిడి చేస్తుంది. లోకానుసారంగా బ్రతకాలని ఒత్తిడి చేస్తుంది అని చెప్పి చాలామంది పాస్టర్‌లకు ఈ ఒత్తిడి ఉందంట. మీలో ఎంతమందికుందో నాకు తెలియదు. కానీ నేను నమ్ముతున్నాను మీలో కొద్దిమందికి ఒత్తిడి ఉందని. సో, నేను ఒకరోజు ఒక పాస్టర్ గారింటికెళ్ళానండి. నేను ఒక పాస్టర్ గారింటికెళ్తే నేనెళ్ళాను. నేనంటే ఆమెకు కొంచెం భయముంటది. ఎందుకంటే సత్యం ప్రకారం జీవిస్తున్నాను గాబట్టి, అప్పుడు అంటే నా దగ్గర ఎక్కువ మాట్లాడకపోయేవాళ్ళు. అంటే మాట్లాడడం అంటే నాతో ప్రేమగా, మర్యాదగానే మాట్లాడే పరిస్థితి ఉండేది. ఒక వెళ్ళాను. ఆమె దగ్గర ఇంకా వేరే ఆ పాస్టర్ గారి దగ్గర ఇద్దరు, ముగ్గురు పాస్టర్‌లు సేవ జేయడానికి వచ్చారు. నేను ఆ పాస్టర్‌ని కలవడానికెళ్ళగానే వీళ్ళెవరో వచ్చి నాతో పాటే వీళ్ళొచ్చారు. నాతో పాటని నాతో రాలేదు. నేనొచ్చే సమయంలోనే వచ్చారు. వచ్చి అయ్యగారు లేరా అని అడగగానే ఆమె సీరియస్‌గా ఆళ్ళను తిడుతుంది. ఏమని తిడుతుందంటే, "నాకేం తెలుసు? మీ అయ్యగారు ఎక్కడున్నారో నాకేం తెలుసు? నేనేమైనా సేవకు సమర్పించుకున్నానా? సమర్పించుకుంది మీ అయ్యగారు గదా! ఆయననే అడగండి" అంది. అంటే నిజంగానే ఆమె ఆరంభంలో చాలా ఇలాగే బిహేవ్ చేసేది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు కొంచెం మారిపోయిందిలెండి. అప్పుడు చెప్తున్నా. అప్పటి విషయం చెప్తున్నా. ఇది ఒక 20, 25 సంవత్సరాల క్రితం విషయం. 20 సంవత్సరాల క్రితం విషయం ఇది. కొంతమంది అలా ఉంటారు. నేనేమైనా సేవకురాలినా? నేనేమైనా సేవకు సమర్పించుకున్నానా? ఇది మాకు తెలిసినటువంటి ఆహ్, సేవకుని విషయంలో గూడా జరిగింది. తన కొడుకు పెళ్లి చేసుకున్నాడు. ఆయన పేరు కొంచెం పేరుగాంచిన సేవకుడు. అంటే సత్య సంబంధమైన సేవకుడని చెప్పట్లేదు. సమాజంలో పేరుగాంచిన సేవకుడు. తన కొడుకు పెళ్లి చేశాడు. ఆ! ఆళ్ళ కోడలొచ్చింది. కోడలొచ్చి అందరు రాగానే పాపం సంఘం ఆయన పెద్ద సంఘం వేల మందుంటారు. కనీసం 2000 మందన్నా ఉంటారు. 1000 పైనే ఉంటారు. వాళ్ళందరొచ్చి ఆమెను అమ్మగారు వందలానంటే సీరియస్ అయిపోయి, అమ్మగారేంది? నేనేమైనా మీ అమ్మగారినా? నేనేమైనా సేవకురాలినా అంది రాగానే. అంటే ఇప్పుడు అర్థమేంటి అక్కడ? అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంది? పాపం ఆయన పెద్ద పాస్టర్ కొడుకు కాబట్టి నెక్స్ట్ సంఘ బాధ్యతలు ఆయన చేతికి అప్పగించబడతాయని ఉద్దేశ్యంతో ఈమెను అమ్మగారు అని పిలిచారు. అంటే చాలా మటుకు కుటుంబాల్లో చాలా మందికి మాదిరి లేదండి. నిజమా? కుటుంబ మాదిరి లేదు. కుటుంబాన్ని ఏలట్లేదు. చాలా మంది పాస్టర్‌ల పిల్లలు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించలేని స్థితిలో ఉన్నారు. కొంతమందైతే ప్రేమలో ప్రేమించి అన్యులను గూడా పెళ్లి చేసుకున్న వాళ్ళున్నారు సేవకుల పిల్లల్లో. నిజమేనా? హలో! అవునన్నా అవును చూసాను. అవును, వాస్తవం అండి, వాస్తవమే. రీసెంట్ గా కూడా మేము చూసామన్నా. మేము 10 మంది సేవకుల దగ్గర చూసాం. అయ్యగారులు అందరం కలిసి పోయి మేమే ఎంగేజ్మెంట్ కూడా చేసి వచ్చినాం. ఓహ్! మొత్తానికైతే పరిస్థితి బ్లెస్సింగ్. అట్లా ఉందన్న చాలా. అంటే మంచి ఆడికి పనిలో పోయినాక తెలిసిందండి. పాలుపంచులయ్యారా? అట్లా ముందుగా తెలిస్తే పోదాము. అక్కడ పోయినాక పోయిన తెలిసింది. తర్వాత ఒక తెలిసింది పాస్టర్ మ్యాటర్. బిడ్డ ఆడికి ఓకే. పోయినాక ఓకే. తెలిసింది. ఇక తప్పని పరిస్థితిలో వాక్యం చెప్పొచ్చినాం అన్న. తెలియక చేస్తే గనుక కనికరింపబడతారులే. ఓకే. నిజంగా ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలో అనంటే నేను పెద్ద ఒక్కనే బయట పెద్దోళ్ళండి. నా కార్యక్రమంలో. పెద్దోళ్ళండి. మీరేమో మంచి సేవ చేస్తారు, మంచి వాక్యం చెప్తారంటారు. పిల్లల్ని వాక్యానుసారంగా పెంచలేదు కదా! అసలు మన యొక్క ప్రాథమిక బాధ్యత కాదండి ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచడం. అవునా అండి? పెద్ద పెద్ద కాలేజీలలో మంచి మంచి చదువులు చదివించాలి, ఇంజినీర్ చేయాలి, డాక్టర్ చేయాలని చూస్తున్నాం గానీ, ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలని ఎవరు చూడట్లేదు. మరి ఇప్పుడు రేపు అకౌంటబిలిటీ ఉంటదా ఈ విషయంలో? తల్లిదండ్రి లెక్క చెప్పాలి. అర్థమవుతుందా? చెయ్యి దేవుడు వాక్యానుసారంగా చెయ్యి. అర్థమైందా? చెప్పిన మాట చూసినావు కదా మమ్మల్ని అంటారు. దేవుడు మమ్మల్ని రాజిరెడ్డి ఎక్కడ గారు, వినిపిస్తుందా? మీట్లో పెట్టు. మాతో మాట్లాడుతున్నారా రాజిరెడ్డి? ఎవరైనా బెదిరిస్తున్నారా? అవునవును మీతోనే మాట్లాడుతున్నారు. అవునా? నన్ను చేయమని చెప్తున్నారా? తప్పకుండా అండి. నేను అలాగే చేస్తాను. క్షమించాలి. అన్న ఇంట్లో మాట్లాడుతున్నాను ఏదో విషయం ఇంట్లో మాట్లాడుతున్నా. అది మీతో కాదన్న. మీతో కాదు నీది. ఓకే. నాతో మాట్లాడా నేనేం తప్పుగా తీసుకోను. ఎందుకంటే నాకు లోపం ఉంటే సరిదిద్దుకుంటా. ఏముంది అందులో? అదే లేదన్న అదే టచ్ అయిపోయింది. బాబు పక్కనే ఉంటే జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాను. కాలేజ్‌కి వెళ్తున్నావు కదా జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాను బాబుకి. ఓకే. 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 సో,
సో చాలా చాలా కేర్‌గా ఉండాలా. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా. ప్రతిరోజు కాలేజ్‌కి పంపించి, అయ్యా నా పిల్లలు తప్పిపోకూడదని ప్రార్థన చేయాలా. అనవసరమైన విషయాలు ఇరుక్కొని పో నేను స్వేచ్ఛనిస్తాను. ఆ స్వేచ్ఛ దుర్వినియోగం చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడతాను. ఎప్పుడు నన్ను కంట్రోల్ చేయను. ఇప్పుడొచ్చి పాపం మా ఫ్రెండ్ రమ్మన్నాడు ఆళ్ళ ఇంటికెళ్తున్నా ఎళ్ళు నాన్న అంటాను. ఇక్కడ ప్రార్థన చేస్తాం. వాళ్ళని కాపాడు బయటికెళ్తున్నారు. అక్కడ తప్పులు జరగకుండా చూడమని అంటాను. సో వాళ్ళు కాపాడబడతారు ఖచ్చితంగా. దేవుడు ప్రార్థన వింటాడు. మనం పెంచినప్పుడు వాళ్ళు సరిగానే ఉంటారు. చాలా మంది ప్రభు యొక్క శిక్షలో బోధలు పెంచట్లేదు. చాలా మందికి మాదిరికరమైన కుటుంబాలు. కొంతమంది స్త్రీలు ఎవరైనా పాపం ఆ ఇంటికి ఎవరైనా ఆతిథ్యం ఇస్తే ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళకి భోజనాలు వడ్డించడానికి అంటే కుకింగ్ చేయడానికి, వంట చేసి వడ్డించడానికి ఇష్టపడరు. నిజమా అండి? సో, యెస్. అవునన్నా. సో ఎందుకంటే సేవకుడంటే చాలా మందొస్తారు. బీదవాళ్ళొస్తారు, విజిటింగ్ చేయడానికొస్తారు, ఆధ్యాత్మిక అవసరాల కోసం వస్తారు, ప్రార్థన అవసరాల కోసం వస్తారు. లేట్ అయితే ఏం చేయాలండి? వాళ్ళకొక పూట భోజనం పెట్టి పంపియాలా వద్దా? హలో! తప్పకుండా పెట్టాలన్న. పంపియాలి. భోజనం పెట్టి పంపియాలి. సేవకులే వస్తారు. కొన్నిసార్లు మేము చూస్తాం. ఎందుకంటే ఎవరైనా పాపం వాళ్ళకి మా మీద అభిమానంతో అన్నొచ్చిండు, మాకు మంచి వాక్యం చెప్పిండు అని ఇంటికి ప్రేమతో పిలుస్తారు. కానీ ఇంట్లో అంత సీన్ అంతా రివర్స్ ఉంటది. కనీసం పాపం వీళ్ళేమో చేయాలనుకుంటారు కొంతమందొస్తారు. వాళ్ళు పిలిచినా కూడా లోపలికెళ్ళిపోతారు. కనీసం ఆ చాయ్ అంటే టీ కూడా పెట్టడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను. అనిపిస్తది పాపం ఆళ్ళెంత స్ట్రగుల్ అవుతున్నారో. నాకు స్ట్రగుల్ గాదు. ఎందుకంటే మనమేమి ఎక్స్‌పెక్ట్ చేయం పోయి మనకు చాయ్ పోయకపోయినా, మంచినీళ్ళు ఇవ్వకపోయినా, భోజనం పెట్టకపోయినా మనం బయటకొచ్చి దేవుని స్తుతించి మనం బయట తింటాం అవసరం బట్టి. కానీ వాళ్ళ కుటుంబంలో ఆయన ఎంత సఫర్ అవుతున్నాడో అని ఆలోచించినప్పుడు చాలా పాపం చాలా బాధ అనిపిస్తది. కొంతమంది వాళ్ళ కుటుంబాలు అలా లేవు. సిద్ధంగా లేవు ఈరోజు. హ్మ్. అవునయ్యా. ఎందుకంటే అన్న అది మాదిరికరమైన కుటుంబం. అదొక్కటే కారణం అని అనుకోవడం కూడా పొరపాటే అన్న. సేవకులు కూడా కావాల్సుకొని కూడా చేస్తారన్న ఈ విషయంలో. అవునవును. అది కూడా కావాల్సుకునే ఉంటది. ఆతిథ్యం ఎగ్జాక్ట్‌లీ. ఇయ్యకుండా ఎగ్జాక్ట్‌లీ. ప్రయత్నం చేస్తారు. అవును. అవును. నాకు మొన్న జరిగిందన్న వెంకటేష్ అన్నోళ్ళ దగ్గర. కేసంద్రంలో కూడా ఇదే జరిగింది నా లైఫ్‌ల. అక్కడ ఒక హ్మ్. చర్చిలో జరిగింది నాకు ఇట్లాంటి విషయం. ఓకే. సారీ. నో ప్రాబ్లమ్. అవును. కొంతమంది పాస్టర్‌లు కూడా అలాగుంటారు. బయటికి అతి వినయాన్ని, అతి భక్తిని ప్రదర్శిస్తారు గానీ లోపల వేరే ఉంటది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందైతే పేదరికం అది వేరు విషయం. అంటే పాపం ఇంట్లో తినడానికి కూడా ఏముండని పేదరికంలో కూడా కొంతమంది సేవకులుంటారు. కొంతమంది ఉంటారు. వాళ్ళని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సొస్తుంది. లోపల బయటికి చేయాలన్నా లోపల పరిస్థితులు సహకరించవు. కొంతమంది అలా ఉంటారు. రకరకాలు ఉంటారు. ఏదైనా మాదిరికరమైన కుటుంబం కలిగి ఉండాలనే ఒత్తిడితో సతమతమవుతున్నారన్నది విషయం. రెండోది 90% పాస్టర్‌లు వారంలో 46 గంటల కన్నా ఎక్కువ పని చేస్తున్నారని కూడా తేలింది ఒక సర్వేలో. కొంతమంది పాస్టర్‌లు అంటే 90% పాస్టర్‌లు అంటే వేరే నాయకత్వాన్ని ప్రోత్సహించలేదు కాబట్టి సంఘంలో బహుళత్వ నాయకత్వం లేని కారణంగా, వాక్యానుసారమైన నాయకత్వం లేని కారణంగా కొంతమంది భారమంతా వారి మీదనే వేసుకొని నిర్విరామంగా పరిచర్య చేస్తూనే ఉంటారు. ఇక్కడ నేను పాస్టర్‌ల గురించి మాట్లాడుతున్నాను. నేను సువార్థికుల గురించి, అపోస్తుల గురించి, అలాంటి బోధకుల గురించి నేను మాట్లాడట్లేదు గుర్తుపెట్టు. స్థానిక సంఘంలో ఉండే పాస్టర్‌ల గురించి మాట్లాడుతున్నాను. వాస్తవానికి పాస్టర్‌లు ఇన్ని గంటలు పనిచేయాల్సిన అవసరం లేదు. బహుళత్వ నాయకత్వంలో ఉన్నప్పుడు బాధ్యత పంచుకోబడుతుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు నా బాధ్యత నేను ఇంకొకరితో పంచుకోలేను. ఇది కష్టమైనటువంటి విషయం. పాస్టర్‌ల బాధ్యత, సంఘాన్ని నడిపించే బాధ్యత బహుళత్వ నాయకత్వంలో పంచుకోవడానికి అవకాశం ఉంది. బైబిల్ యొక్క విధానం. అయితే కొంతమంది ఒక్కడే పాస్టర్ అవ్వడం ద్వారా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఉంటది. ఒక 100, 200 మంది సేవకులున్నారు అంటే, అదే విశ్వాసులున్నారు, సంఘం ఉన్నారంటే వాళ్ళకి ఎక్కువ పనుంటుంది. అంత మాత్రమే కాదు ఊరూర్లో తిరగడం ద్వారా కూడాము ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారంట ఎక్కువ పరిచర్య చేయడం వల్ల అలసిపోతారంట. త్వరగా అలసిపోయే ప్రమాదం ఉంటుంది. 81% పాస్టర్‌లు వారి జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపలేకపోతున్నారు అని అంటున్నారు. నిజమే. చాలా మంది పాస్టర్‌లు సేవా బిజీలో పడి ప్రయాణాలు చేస్తూ భార్యలను ఆ టైంకి 2 రోజులు బయటికి వారం రోజులు పోతున్నాం అంటే పుట్టింటికి పంపించడమో, లేకపోతే వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి తీసుకొచ్చి పెట్టడం, వీళ్ళ అమ్మా నాన్న పెట్టి ఎళ్ళిపోవడమో చేస్తా ఉంటారు. ఇలా మళ్ళీ రాగానే మళ్ళీ పరిగెత్తుకొని ఇంకోరు ఫోన్ చేయగానే మళ్ళా అటు పరిగెడతా ఉంటారు. ఇలాంటి వారితో కూడా చాలా ప్రమాదం. ఎందుకు అనంటే వాళ్ళ పాస్టర్‌లు వారి జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపలేకపోవడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అండి. ఎందుకు అనంటే మీరొకసారి ఆలోచించండి ఏమైతది? ఇలాగ కంటిన్యూ అయిందనుకోండి. ఇప్పుడు ఆ పాస్టర్ వచ్చి, "అయ్యా! అమ్మా నేను సేవనే చేస్తున్నాను గదమ్మా! నేనేమైనా తప్పు చేయడానికి పోతున్నానా? లేకపోతే నేను టైమ్ పాస్‌కెళ్తున్నానా? నేనేమన్నా ఎంజాయ్‌మెంట్ చేయడానికి ఎళ్తున్నానా?" అని 100 సాకులు చెప్పినా
ఆమెకు అది సాటిస్ఫాక్షన్‌గా ఉండదు. ఎందుకు ఉండదు అనంటే, భర్త భార్యతో ఖచ్చితంగా సమయాన్ని వెచ్చించాలి. ఆ! ప్రార్థన విషయంలో తప్పించి ఎక్కువ ఎడబాటు భార్యతో రాకూడదని బైబిల్ ఖండిస్తుంది. మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో ఇది మీకు అర్థం కావాలంటే చాలా మెచ్యూరిటీ అవసరం మరి. ఎంతమంది మీరు అర్థం చేసుకుంటారో నేను చెప్తున్నాను. నాకు తెలిసి మీలో చాలా మంది పరిపక్వత కలిగిన వాళ్ళు అనుకుంటున్నాను. మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో ఏమన్నాడండి? ప్రార్థన విషయంలో తప్పించి భార్య భర్త ఎడబాయకూడదు. భర్త భార్యను ఎడబాయకూడదంట. అవునా? ఒక్క ప్రార్థన విషయంలో తప్పించి. అది కూడా ఇరువురు సమ్మతి చొప్పుననే ప్రార్థించుకోవాలంట. అంటే అర్థం ఏంటిది? ఒక భర్త ప్రార్థించాలనుకుంటే, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలనుకుంటే, ఒక 4, 5 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపాలనుకుంటే, భార్య దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? అమ్మా! మరి నేను ఒక 5, 6 రోజులు ప్రార్థనలో గడపాలనుకుంటున్నాను. ఇది నీకు ఓకేనా? నీకు ఓకేనా? నీకు ప్రాబ్లమ్ లేదు గదా! నువ్వు ఇబ్బంది పడవు గదా! అంటే, అదేం లేదండి. నేను గూడా అలాగే ఉండటానికి ప్రయత్నం చేస్తాను. మీరు ప్రార్థనలో గడపండి అని అడగాల. అలాగే ఒక భార్య గూడాను 5, 6 రోజులు ఉపవాసం ఉంటానంటే భర్త పర్మిషన్ తీసుకోవాలా? తనకు తాను ఉపవాస దీక్షలు చేపట్టకూడదు. ఏమండి? మరి నేను దేవునితో గడపాలనుకుంటున్నాను. నేను ఒక 5 రోజులు నీకు దూరంగా ఉంటాను. ఇది ఓకేనా అని అడగాల. అవునా? యెస్. అవును. అప్పుడు ఇద్దరి ఇరువురు సమ్మతి, ఉభయుల సమ్మతి. సమ్మతిస్తేనే, ఇరువరి సమ్మతితోనే అలాంటి పని చేయాలా? నేను ఓ వారం రోజులు మినిస్ట్రీకెళ్తున్నాను. లేపోతే నేను మిషనరీ జర్నీకెళ్తున్నాను. మీకు ఓకేనా? ఈ 4, 5 రోజులు నువ్వేం టెంప్ట్ కావు గదా! నీకేం ప్రాబ్లమ్ లేదు గదా! నువ్వు మంచిగానే ఉంటావు గదా! ప్రశాంతంగానే ఉంటావు గదా! నీకొక తోడుని పెట్టుకుంటే ఓకే గదా! అమ్మనో, మా అమ్మనో, మీ అమ్మ తోడుగా ఉంటే ఓకే గదా! ఓకే అండి. నో ప్రాబ్లమ్. అప్పుడు ఇరువురు సమ్మతి ఉండాలి. ఈరోజు చాలా మంది పాస్టర్‌లు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది పాస్టర్‌ల భార్యలు వారికి వారే సొంత నిర్ణయాలు తీసుకొని భర్తలకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. పురుషులు కూడా అలాగా పరిచర్యకెళ్ళిపోయి భార్యలతో సరైనటువంటి సమయం గడపడానికి పరిస్థితి. దీనివల్ల ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి. అసలు పౌలు మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో పాపం జరగకుండా ఉండటానికే పెళ్లి చేసుకోమన్నాడు. అవునా అండి? అయినా మీలో జారత్వం జరుగుతున్నందున ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలని చెప్పాడు. అంటే అలాంటి అవకాశం ఇవ్వకూడదు. తప్పు చేసే పరిస్థితి అంటే ఈవెన్ మనుషులో శోధన కూడా ఎందుకన్నాడు? ఒకవేళ ఇరువురు సమ్మతి చొప్పున వాళ్ళు ఒకవేళ దూరంగా ఉండి ప్రార్థనలో గడుపుతున్నప్పుడంట మనస్సు నిలపలేని పరిస్థితి వస్తే ఆ ఉపవాస దీక్షను, ఆ ప్రార్థనను వదిలేసి వచ్చి భార్యలతో కలుసుకోమన్నాడు. అవునా అండి? అవునండి. మా దగ్గర ఇట్లే జరిగిందండి. కుమారుడు పుట్టిన తర్వాత కూడా గ్యాప్ వచ్చేసి వేరే ఎళ్ళిపోయింది. అదే విడిపోయింది. కొంతమంది నిజమే పిల్లలు పుట్టినప్పుడు 6 నెలల దాకా ఇంటికి రారండి. తెలుసా మీకు? పురుషులు ఎప్పుడు తప్పు చేస్తారు అనంటే, ఈ వ్యవస్థ కారణంగానే. ఈ సిస్టమ్ ఉంది గదా! మనకు ఈ సాంప్రదాయంలో సిస్టమ్ ఏందంటే, కానుపుకెళ్ళిందంటే 6 నెలల దాకా రారు. ఈ 6 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పురుషులు తప్పు చేసిన సంఘటనలు జరిగినాయి. తెలుసా? ఇది మొదటిది. రెండోది కొంతమంది భర్తలు పెళ్లిళ్లు చేసుకొని దుబాయ్‌కెళ్ళిపోతా ఉంటారు చూసినావా? ఇగో అలాంటి సంఘటనలో ఎక్కువ మంది భార్యలు ఇక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఉంటారు. నెక్స్ట్ ఆర్మీ వాళ్ళు గూడా అండి. పాపం ఆర్మీ వాళ్ళు పెళ్లిళ్లు చేసుకొని అక్కడికెళ్ళిపోతారు గదా! వాళ్ళ వైఫ్స్ ఇలాంటి వాళ్ళే. అంటే ఒంటరిగా అందులో సేవకులు ఇప్పుడు వాళ్ళు గూడా ఎదుగుతున్నారు. సేవకులు గూడా వారి స్థాయిలోకొస్తున్నారు. దుబాయ్ వెళ్ళిన స్థాయిలోకి. ఆర్మీ పెళ్లి చేసుకొని ఆర్మీలోకెళ్ళిపోయి పాపం భార్య ఒంటరిగా ఉంటది గదా! అలాంటి దుస్థితి ఇప్పుడు పాస్టర్‌లో గూడా ఉంది. తెలుసా మీకు ఆ విషయం? నిర్విరామంగా అంటే పరిచర్య అనుకుంటూ కుటుంబాలను నాశనం చేస్తున్నారు. ఇక్కడ భార్యలు వేరేటోళ్ళతోని, అక్కడ భర్తలు వేరేటోళ్ళతోని అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని పెద్ద సర్వేలో మీకు తెలియని భయంకరమైన విషయాలున్నాయి. ఆంధ్రాలో మీరు పెద్ద పెద్ద గొప్ప సేవకులు అనుకునేటోళ్ళందరికీ ప్రాబ్లమ్‌లు ఉన్నారు. తెలుసా మీకు ఆ విషయం? మా దగ్గర రుజువులతో పాటు ఉన్నాయి. హ్మ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నువ్వు పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం. అంతేగాని నువ్వేదో పరిచర్య చేసి, నువ్వేదో పొడి చేస్తే ఇప్పుడు ఆనందిస్తాడనుకుంటే పొరపాటే. నీ భార్యతో నువ్వు సమయం గడపకుండా, నీ భార్యను కాపాడుకోకుండా, నిన్ను అందుకే ఏమన్నాడు పౌలు? యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు కాపర్లను. అవునా అండి? హలో! అవునవునవును. మీ అవునండి. పిల్లలు వాస్తవం. తప్పిపోకుండా, మీ భార్య తప్పిపోకుండా కాపాడడం మీ బాధ్యత. అంత పరిచర్య భారం ఏమి ఇవ్వడు దేవుడు. నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే అంత పరిచర్య భారం ఎప్పుడు కూడా ఇవ్వడు. అది కండిషన్, అది బ్యాలెన్స్ కావాలి. అందుకే అన్నాడు గదా! కుటుంబాన్ని ఏలినోడు సంఘాన్ని ఏలటానికి అర్హుడు కాదు. తన కుటుంబాన్ని తన స్వాధీనమందు ఉంచుకునే శక్తి గలవాడు కావాలంట. అవునా?
అవునండి. మరి ఎంతమందికి ఆ శక్తి ఉందో ఆలోచించండి. ఎంతమంది ఆ శక్తిని సంపాదించుకుంటున్నారో ఆలోచించండి. భార్యలను నిర్లక్ష్యం చేయకండి. వాళ్ళని ప్రేమిస్తే, వారికి కావాల్సిన సమయాన్ని ఇస్తే వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తారు పరిచర్య చేయడానికి. అవసరమైతే మీ భార్యలను వెంటబెట్టుకొని వెళ్ళండి తప్పించి ఒంటరిగా వెళ్ళండి పరిచర్యకు, దయచేసి చెప్తున్నాను. సీరియస్ విషయం ఇది. కనీసం అక్కడన్నా 10 నిమిషాలు ఆ ప్రయాణంలోనే గడపండి, వాళ్ళతో సమయం గడపండి, మనసు విప్పి మాట్లాడుకోండి. అవునా? ఎంతమంది నాకు తెలియదు మరి వాస్తవం అండి, భార్యలతో భార్యలతో ఎంతమంది మనసు విప్పి మాట్లాడతారో నాకు తెలియదు. పాస్టర్ గారు మాట్లాడు సేవకు పోతే పాస్టర్ వాళ్ళు ప్రార్థన చేయకుండా బయట సమయాన్ని వృధా గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అవును మరి. అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు పెడితే ఇంకో రకమైన ప్రాబ్లంకి దారితీస్తది. అవునా? అవునయ్య. అంటే పాపమే చేయకపోవచ్చు. వాళ్ళ ముసలమ్మ ముచ్చట్లు పెడితే ఏమైతది? ఈ లోకం మీద ఆశ పెరగొచ్చు. వాళ్ళలాగా మాకు వస్తువులు ఉండాలి, వాళ్ళలాగా మేము బంగారం ఉండాలి, వాళ్ళలాగా మాకు ఇల్లు ఉంటే బాగుండదు, బంగ్లా ఉంటే బాగుంటది, కారు ఉంటే బాగుంటది అని ఆశలు పుడతాయా పుట్టయా? అవునా? పుడతాయండి. విస్తారమైన మాటలు దోషం ఉండక మానదని దేవుని వాక్యం. మనోని పోరాటం మనోనిది అవుతుంది, వాళ్ళ పోరాటం వాళ్ళది అవుతుంది. మళ్ళీ తర్వాత ఆ! చూస్తే ఇద్దరు కలిస్తే మళ్ళీ ఇంకో పోరాటం అయితది. అంతేనా? సో 80% పాస్టర్లు వారి సంఘ పరిచర్య తమ కుటుంబ జీవనాన్ని చెడుగా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. నిజమే గదా! చాలా మంది కుటుంబ జీవితాలు సరిగ్గా లేవు. నిజమా కాదా చెప్పండి? యెస్. వాస్తవమే అండి, వాస్తవమే. అవునండి. సో అదే అండి ఎస్. నాయకత్వం అంటే ఏదో అబ్బా! నేను రోజు ప్రసంగం చేస్తున్నానది కాదు. అది చేయకపోయినా దేవుడు ఇంకొక 100 మంది ఉంటారు అలాంటి ప్రసంగాలు చేయమని. నేను కాకపోతే ఇంకొకరు. అంతే. వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నది ఆగిపోదు. అవునా అండి? నేను రానన్నంత మాత్రాన మీటింగ్ అయిపోతదా అండి? నా ఇంట్లో పరిస్థితి బాలేదు, నా భార్యతో రిలేషన్‌షిప్ బాలేదన్నప్పుడు నన్నెవరైనా ప్రసంగం చేయడానికి పిలిచారు ఈరోజు మీటింగ్‌కని. అయ్యా! నేను రాలేనండి. నాకు కొంచెం బిజీగా ఉన్నానని చెప్తే ఆడ మళ్ళా మీటింగ్ ఏమి ఆగిపోదు కదా! సేవ ఏమి ఆగిపోదు కదా! మన ప్లేస్‌లో మరొకరిని పిలుచుకుంటారు. నిజమా కాదా చెప్పండి? అవునండి, అవును. ఏర్పాటు కానీ చేసుకుంటారు. కానీ ఇక్కడ నేనే ఉండాలి గదా! నా ప్లేస్‌లో వేరేటోళ్ళు ఉంటే ఇక్కడ సెట్ కాదు. అర్థం ఉంటదా అప్పుడు? కుదరదు. అవును, కుదరదు. రాంగ్. ఇక్కడ నేనే ఉండాలి. నా భార్యతో నేనే గడపాలి. వేరేటోళ్ళు గడిపేది కాదు గదా అది. అక్కడ వేరేటోళ్ళనే చేయొచ్చు. కానీ ఇక్కడ ఆప్షన్ లేదు గదా! కానీ మనం ఏమనుకుంటామంటే అక్కడే మనం ముఖ్యం అనుకుంటాం. అవునా? యెస్. అట్లనే వెళ్తున్నారు చాలా మంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవి వెరీ సీరియస్ విషయాలండి. మీరు ఒక్కసారి ప్రార్థన పూర్వకంగా, దైవికంగా ఆలోచించండి. వీటి ప్రమాదం ఎంత ప్రమాదకరమైనది మీకు అర్థమవుతది. ఇది చిన్న విషయాలు గాదు. ఆ! చాలా మంది సంఘ జీవితం వాళ్ళ పరిచర్య జీవితం కుటుంబం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు కూడా సేవ అంటే విరక్తి కలుగుతుంది. ఆ! ఓ మా 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 డ్యాడీ లాగా అయిపోతాం. మా డ్యాడీ అసలు ఏంది కుటుంబం మీద ఇంత భయంకరమైన చెడు ప్రభావం పడింది. మా డ్యాడీ అసలు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని నీ తర్వాత నీ సంతానానికి కూడా దేవుని సేవ అంటే విరక్తి కలుగుతది. అవునా? అన్యుడు కూడా అయ్యే ప్రమాదం ఉంటది. దైవికమైన భక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటది. అవునా అండి? అవునయ్య. అవును. ఎక్కడైతే బ్యాలెన్స్ ఉండదో అక్కడ పిల్లల మీద చెడు ప్రభావం ఎక్కువ పడుతది. నిజమో కాదో చెప్పండి మీరు? కొంతమంది అంటారంట, యెస్. అసలు వాస్తవం అండి, వాస్తవం. డ్యాడీ మాతో 10 నిమిషాలు సమయం స్పెండ్ చేసినా కూడా మాకు గుర్తులేదు. ఎప్పుడు పరిచయలో బిజీగా ఉన్నారని చెప్పుకుంటారు. ఇది గొప్పతనం గానే కాదు ఎప్పటికి కూడా. అవునా? అవునయ్య. ఇప్పటికి నేను సెమినార్‌లకెళ్ళినప్పుడు నాకు అవకాశం ఉంటే నా పిల్లల్ని కూడా తీసుకొనెళ్తాను. మేము నలుగురం కలిసి వెళ్తాం ఒక్కోసారి. నాతో ఉంటారు. వాళ్ళు నోట్స్ పట్టుకుంటారు. స్పైరల్ బైండింగ్ నోట్ తీసుకొని పెన్ను, పేపర్ పట్టుకొని వాళ్ళు క్లాసులలో కూర్చుంటారు. రాస్తారు, చదువుతారు. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనం కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే అరే నువ్వు ఇక్కడ ఉండడం కంటే స్కూల్‌కి వెళ్ళిపో, కాలేజ్‌కెళ్ళిపో అని చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. నేను కాలేజీలు, స్కూల్ బంక్ కొట్టి మీటింగ్‌లకు రమ్మని చెప్పను. అలాగే మీటింగ్‌లు బంక్ కొట్టి అటు వెళ్ళమని చెప్పను. బ్యాలెన్స్ కావాలా. అందుకే సాధ్యమైన సెలవు దినాలు పెట్టుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ సెలవు దినాలను వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి పరిచర్యలో. కుటుంబం యొక్క అంటే తెలియాలి. 70% పాస్టర్‌లు పరిచయలో ఆత్మన్యూనత భావాన్ని కలిగి ఉన్నారండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. హ్మ్. అంటే మేము సరిగ్గా పని చేస్తున్నామో లేదో, మా కుటుంబం సరిగ్గా లేదు, వీళ్ళు సరిగ్గా లేరు. హ్మ్. బహుశా నేను సరిగ్గా ప్రసంగం చేయట్లేదు. నా ప్రసంగంలో అంత సత్తువ లేదు. ఏమైపోతుంది అని చెప్పేసి చాలా మంది తమలో మదన పడిపోతున్న వాళ్ళున్నారు. అవునా? ఇటు మదన పడతారు మళ్ళీ ఎళ్ళిపోతారు. విచిత్రం అనిపిస్తది నాకు. ఏదన్నా ఒకటి చేయాలా? మదన పడుతున్నప్పుడు సరిదిద్దుకోవాలి. ప్రాబ్లమ్ ఎక్కడుందో చెక్ చేసుకోవాలి. కానీ మదన పడుతున్నారు. ఆత్మన్యూనతతో ఫీల్ అవుతున్నారు.
ఇంకా చెప్పాలి అంటే ఒక భయం వాళ్ళని ఒక భయం ఆవహించింది. తెలియని ఒక భయము ఆవహించినట్టుగా మనం చూడొచ్చు. 50% పాస్టర్లు తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చలేమోనన్న భావన వారి లోపల ఉన్నది. 80% పాస్టర్లు నిరుత్సాహానికి పడి నిరాశతో పోరాడుతున్నారు. చాలా మంది పాస్టర్లలో ఒక నిరుత్సాహ జీవితం, నిరాశ పడినటువంటి జీవితం, డిప్రెషన్ గురవుతున్నారు చాలా మంది పాస్టర్లు తెలుసా? ఆ డిప్రెషన్ ఎలా అధిగమించాలో తెలియక ఫోన్‌లలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు ఫోన్‌లు వచ్చిన కాంచి ఫోన్‌లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆ డిప్రెషన్ ఎలాగా అధిగమించాలో తెలియక మరి పాత బలహీనతలో కొట్టుమిట్టాడుతున్నారు. డిప్రెషన్ ఎలా అధిగమించాలో తెలియక కొన్ని ఆహ్, పాపానికి అంటే పాప సంబంధమైన విషయాలలో కూడా తెలియకుండానే ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళున్నారు. అవునా? మీకు తెలుసా అండి డిప్రెషన్ అధిగమించడానికి పాస్టర్లు చేస్తున్న ఒక పెద్ద పాపం ఏంటో తెలుసా? నాకు తెలవదు మీలో వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు గానీ ఎక్కువ మంది గురించి నేను చెప్తున్నాను. కొంతమంది ఏం చేస్తారో. ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి కొంతమంది పాస్టర్లు పార్న్ సైట్స్ చూస్తున్నారు. అశ్లీల దృశ్యాలు చూస్తున్నారు. అశ్లీల చిత్రాలు చూసేవాళ్ళున్నారు. మీరు గమనించారా ఎప్పుడైనా? హలో! విన్నారన్నా. అంటే ఈ నిరుత్సాహం నుంచెల్లి రత్నం బ్రదర్ చెప్పండి. ఉన్నారన్నా అలాంటి వాళ్ళు పాస్టర్లు కూడా. మీకు తెలుసా అండి? ఇది మాకెలా తెలుసు అంటే హైదరాబాద్‌లో ఒక పెద్ద అదే జాయిస్ మేర్ అనుకుంటా మీటింగ్ పెట్టినప్పుడు ఏం జరిగింది అనంటే పాస్టర్లందరికీ కూడాము తాజ్ బంజారాలో మొత్తము పేద వాళ్ళకి అరేంజ్ చేశారన్నట్టు. వాళ్ళు స్టే చేయడానికి. కన్వీనర్‌లు వాలంటీర్‌లుగా పనిచేయడానికి వచ్చినోళ్ళు ఉంటారు గదండీ! ఆ! వాళ్ళందరికీ ఆడ అరేంజ్ చేస్తే ఎందుకంటే మన పిల్లలు అలాంటి దాంట్లో పనిచేసే వాళ్ళున్నారు. అంటే హాలిడేస్, ఫంక్షన్స్ వాళ్ళకి బుక్ చేయడం, హోటల్స్ బుక్ చేసే దాంట్లో మాకలాంటి ఒక ఆర్గనైజేషన్ గూడా ఉంది. అంటే మాకొక ఆఫీస్ ఉంది మన పిల్లలకి. అంటే రేపేమైనా మీరు ఫ్యామిలీతో ఎటన్నా టూర్స్ ఎళ్ళాలనుకుంటే చెప్పండి. ఈజీగా పంపించేస్తాం. తక్కువ రేట్ కొంచెం. అంటే జస్ట్ చెప్తున్నాను. సో, ఏంటి అనంటే అక్కడున్నటువంటి యజమానులు, మేనేజర్‌లు, హోటల్ మేనేజర్‌లు చెప్పారండి. ఏమని చెప్పారో తెలుసా? ఆ మీటింగ్‌లో వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ ఇంటర్నెట్ దొరికింది గదా! వాళ్ళకు. వైఫైలు ఉంటాయి గదండీ పెద్ద పెద్ద హోటళ్ళల్లో. అవునా? వాళ్ళంట ఆ టైంలో 2001, 2 అప్పుడే కొత్తగా అంటే మొబైల్స్ వచ్చిన టైంలో ఇంటర్నెట్‌లో ఎక్కువ మంది పార్న్ సైట్స్ సెర్చ్ చేసిర్రంట నెట్ దొరికినప్పుడు. 60% మంది అందులో ఉన్న వాళ్ళు పార్న్ సైట్స్‌కి వెతికారంట ఎక్కడ దొరుకుతాయని జెప్పేసి. ఎంత విషయం ఆలోచించండి. ఇలాగా కొంతమంది ఆ నిరుత్సాహం, కొంతమంది పాపం యొక్క బలహీనతతో జేస్తారు. కొంతమంది డిప్రెషన్ నుంచెల్లి బయటపడడానికండి. తెలుసా మీకు? డిప్రెషన్ నుంచెల్లి బయటపడడానికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతారు. డిప్రెషన్ నుంచెల్లి బయటపడడానికి కొంతమంది తాగుడుకు అలవాటు పడిపోతారు. కొంతమంది సినిమాలకు అలవాటు పోతారు. కొంతమంది రకరకాల విషయాలకు అలవాటు పడిపోతారండి. డిప్రెషన్ నుంచెల్లి బయటపడడానికి. సో, క్రైస్తవులు గాబట్టి, సేవకులు గాబట్టి కొంతమంది ఇప్పుడు ఆ ఫోన్‌లు అరే! తప్పు గాదు గదా! అనే ఉద్దేశ్యంతో ఫోన్‌కి అలవాటు పడిపోయిన వాళ్ళున్నారు. రకరకాలున్నాయి. ఒకటే గాదు. డిప్రెషన్‌కి గురైన వాళ్ళు నేను తర్వాత మీకు కౌన్సెలింగ్ క్లాస్‌లో జెప్తాను. డిప్రెషన్ ఎంత ప్రమాదకరమైంది. డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు ఎలాంటి తప్పులు జేస్తారు, ఎలాంటి పాపం జేస్తారని. 40% పాస్టర్లు తీరిక లేని దినచర్యలతో మరి ఎక్కువగా ఆశించి త్వరగా అలసిపోతున్నారని వదంతి. నిజమే. ఎక్కువ కష్టపడి తక్కువ ఫలితాన్ని ఆశిస్తున్న వారిలో నేటి తరము ఆధునిక సేవకులు చాలా మందున్నారు. అంటే ఎక్కువ మీటింగులు పెట్టడం, ఎక్కువ ఖర్చు పెట్టడము, ఎక్కువ అలిసిపోవడం, ఎక్కువ పరిచర్య చేసి అలిసిపోతున్నారు. అంటే జ్ఞానయుక్తంగా సేవ చేయట్లేదు. అంటే మనము ఇలా ప్రయత్నం చేయడం కంటే ఇప్పుడు నేనున్నానండి. నేను ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ పెడతాను. ఇప్పుడు మీకు బోధించడానికి నాకు ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ. అంటే నా సమయాన్ని ఎక్కువ వెచ్చిస్తున్నాను గానీ డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ లేదు నాకు. కానీ నేను ఎక్కువ ప్రతిఫలాన్ని పొందుకుంటున్నాను. కొంతమంది వేలు, లక్షలు, లక్షలు ఖర్చు పెట్టి మీటింగులు పెడతారు. ఒక్క ప్రతిఫలం గూడా పొందుకోరు. నిజమా కాదా చెప్పండి? ఇంకెక్కువ ఆశిస్తారు. ఇలా మీటింగ్ పెట్టడం ద్వారా నాకు ఎక్కువ మంది సంఘానికి ట్యూన్ అవుతారేమో, ఎక్కువ మంది అదైతారేమో, ఎక్కువ మంది నాకు కనెక్ట్ అయితారేమో అని జెప్పేసి ఆలోచిస్తారు. ఎక్కువ ఆశిస్తారు. తక్కువ ప్రతిఫలాన్ని చూస్తారు. అవునా? ఖర్చు ప్రయాస ఎక్కువ ఉంటది. ప్రతిఫలం తక్కువ ఉంటదండి. ఖర్చు, ప్రయాస ఎక్కువుంటుంది. ప్రతిఫలం తక్కువుంటుంది. నిర్విరామంగా తిరుగుతారు, ప్రయాస పడతారు కానీ దానివల్ల ఏం లాభం ఉండదు. తిరిగామనే సంతోషం తప్పించి, నేను బిజీగా ఉన్నాననే సంతోషం తప్పించి ప్రతిఫలం ఉండదు. అలాగా అంటే ఆఫ్‌కోర్స్ ఎంతో కొంత ప్రతిఫలం ఉన్నప్పటికీ తగినంత ప్రతిఫలం అయితే చూడలేరు. అందుకే పౌలులాగా గురి కలిగి ఆహ్, గాలిని కొట్టినట్టు ప్రయాస పడట్లేదంటారు. ఈరోజు చాలా మంది గాలిని కొట్టినట్టే ప్రయాస పడుతున్నారు. అవునా? అవునండి. నిజమా అవును. గదండీ!
ఇప్పుడు నేను వాస్తవమే అండి. అవును. ప్రయాసపడుతున్నాను. నేను గాలిని కొట్టి ఇంతవరకు ప్రయాసపడలేదు. నేను గాలిని కొట్టినట్టు ఎక్కడ ప్రయాసపడలేదు. నాకు ఒక గురి ఉంది. ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాను కాబట్టి మెల్లమెల్లగా నాకు తెలుసు ఇది లేట్ అవుతదని తెలుసు. లేట్ అవుతదని తెలుసు గానీ ఎంత లేట్ అయినా నేను చనిపోయిన తర్వాత దాని ప్రతిఫలం ఉంటుంది. నాకు డౌట్ లేదు అందులో. అవునా? అవునండి. అవును. మళ్ళీ భక్తులందరూ నెక్స్ట్ భక్తులందరూ ప్రయాసపడిన తర్వాత వాళ్ళు వాళ్ళు బ్రతికినప్పుడు ప్రతిఫలం ఏం చూడలేదు. చనిపోయిన తర్వాతనే ఎక్కువ మంది ప్రతిఫలం చూశారు. అవునా? నాకు ఆ క్లారిటీ ఉంది. ఒకవేళ నేను బ్రతికున్నప్పుడు ప్రతిఫలం చూడకపోవచ్చు. కానీ ఒకవేళ నా ప్రయాస నిజమైనదైతే, వాస్తవమైనదైతే నేను చనిపోయిన తర్వాత కూడా తన ప్రభావం ఉంటుంది. అవునా? అవునండి. సాక్ష్యం నిలిచి ఉంటది. అవును. మాటలు, సాక్ష్యం. వాళ్ళ బోధన నిలిచి ఉంటది. వాళ్ళ పుస్తకాలు నిలిచి ఉంటాయి. మనము ఇప్పుడు విలియం కేరీ గారిని తీసుకోండి. మనకు బైబిల్ ఇచ్చిపోయాడు. ఆయన పరిచర్య ప్రతిఫలం భూమి మీద పరిచర్య జరిగినంత కాలం ఉంటది. అవునా? ఉండదా? ఉంటదండి. ఉంటది. తరతరాలు ఉంటది. మాకు అలా నిలబడితే అలాంటి పరిచర్య చేయండి. మనం చనిపోయిన తర్వాత కూడా మన పరిచర్య నిలబడం. మన బ్రతుకు అంటే అందుకే మనం చనిపోయిన కూడా పరిచర్య ఇది కాకూడదండి. అంటే అంత పునాది కరెక్ట్ ఏస్తే అపోస్తులు ఏ రోజు వాళ్ళు పునాదేశారు. ఇప్పటివరకు ఉందా వాళ్ళు పునాదేసింది? ఇది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నాలాంటోళ్ళు ఉన్నారు కాబట్టే సత్యాన్ని ఇంకా మీ దగ్గరికి అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవునా? సో 33% పాస్టర్లు తమ కాపరి పరిచర్య కుటుంబానికి విపత్తును తీసుకొస్తుందని భావిస్తున్నారు. నిజమే. విపత్తులు అనుభవిస్తున్నారు. పిల్లల జీవితాలు బాగలేవు. పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ అనుభవిస్తున్నారు గూడా. హ్మ్. వాళ్ళు సంధించబడుతున్నారు. అయ్యా! నీ జీవితమే బాగలేదు. కొంతమంది భార్యలు వదిలేసిపోతున్నారు గదా! ఎలా ఉంటది చెప్పండి భార్యలు వదిలేసిపోతే వాళ్ళ పరిస్థితి వాక్యం చెప్పినప్పుడు? లోపల ఒక మదన ఉంటది. లోపల ఒక ఏమంటారు మదన పడుతా ఉంటారు. బయటికి వాక్యం చెప్తారు గానీ, తీవ్రమైన ఒత్తిడిలో బయటికి గంభీరంగా ఉండొచ్చు. మేకపోతే గాంభీర్యాన్ని ఎంత ప్రదర్శించినా లోపలుండే ఒత్తిడి ఎటు పోతదో చెప్పండి? 33% పాస్టర్లు గత సంవత్సరాల్లో తమ పరిచయని వదిలిపెట్టాలని తీవ్రంగా ఆలోచించారు. కొంతమంది అందుకే పరిచర్యకొచ్చి వాళ్ళు సంఘాలను వదిలేస్తారు. 6 నెలలు, సంవత్సరం నడిపిస్తారు. ఎంత కష్టపడ్డా ఐదుగురు, ముగ్గురే కనిపిస్తారు. హ్మ్. కాబట్టి వదిలేస్తారు. అంతకంటే గొప్ప అంటే ఇంకేముంటది చేయడానికి ఏముండదు కాబట్టి. 30% పాస్టర్లు అలసిపోయినందున తమ కాపరి పరిచయం వదిలిపెట్టారంట. మన దగ్గర వదిలిపెట్టరని ముందే చెప్పాను. ఎందుకు వదిలిపెట్టారంటే అలసిపోయినా కూడా వదిలిపెట్టరు. అవునా? ఎందుకంటే అదే వాళ్ళకి ఆధారం కాబట్టి. మన దగ్గర ఒత్తిడి ఉన్నా కూడా వదిలిపెట్టరు. ఎందుకనంటే 5 మందినైనా పట్టుకొని 2, 3 సంవత్సరాలు పరిచయం చేస్తా ఉంటారు. మరి ఐదుగురితోని ఎలా చేస్తారంటే జాబ్ చేసుకోవాలి. కొంచెం హ్మ్. కొద్దిగా సపోర్ట్ తీసుకోవాలని చూడరు. అక్కడే ఆ పేదరికం అనుభవించుకుంటూ, భోజనం దొరకక, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేక, ఐదుగురు చుట్టూ తిరుగుతూ, ఇలాంటి వాళ్ళు గూడా ఉంటారండి. చాలా భయంకరమైన విషయమే. హ్మ్. సేవ జీవన భృతి గాదండి. అది పుట్టగొడ్డి కోసం చేసేది కాదు గాబట్టి, దాని మీద ఆధారపడకండి. నిజమైన సేవ చేసి పోషించబడండి గానీ, ఆ! పోషణ కోసమే సేవ చేయాలి. రెండిటికి వ్యత్యాసం ఉందా? 2 ఒకటేనా? నిజమైన సేవ చేస్తున్నందుకు పోషించబడడానికును, పోషణ కోసమే సేవ చేయడానికి వ్యత్యాసం ఉందా? 2 ఒకటే అంటారా? వ్యత్యాసం ఉందయ్యా. వ్యత్యాసం ఉందన్న. కాబట్టి ఎవరిని వారు పరిశీలించుకోండి. పాస్టర్లు అలసిపోయినందున పరిచయం వదిలిపెడుతున్నారు. మన దగ్గర వదిలిపెట్టరని చెప్పాను. దాదాపు 30% నుండి 40% నాయకులు తుదకు వారి పరిచయను విడనాడారండి. కొంతమంది విడనాడారు. మన దేశంలో తక్కువండి పరిచయాలు విడనాడినోళ్ళు. మరియు 70% పాస్టర్లు ఎంతో అధికమైన ఒత్తిడికి లోనవుతున్నారు. హ్మ్. కాబట్టి వారు కూడా తమ పరిచయం వదిలిపెట్టాలని ఆలోచిస్తున్నారు. మీకు తెలవండి ఎంత చూసినా పాస్టర్‌లో చాలా ఒత్తిడి ఉంటది. తెలుసా? వారానికో ప్రసంగం సిద్ధపరచుకోవాలి. కొంతమంది వల్ల గాదు. దానికి ఒత్తిడికి ఫీల్ అవుతారు. అయ్యో! నా దగ్గర సప్ప ప్రసంగాలున్నాయి. ఇప్పుడు నేను ఆదివారం ఏం ప్రసంగించాలని ఒత్తిడితో చాలా మందుంటారు. కొంతమంది తెలివిగా మేనేజ్ చేస్తారు. ఆ కథలు, ఈ కథలు చెప్పేసి పబ్బం గడిపేస్తారు. పిట్ట కథలు, కథలు చెప్పేసి మోటివేషనల్ స్పీకింగ్ లేకపోతే ఆయన చెప్పిన, ఈయన చెప్పిన 2, 3 పెట్టేసుకొని వాటిని తిప్పి అటు ఇటు మాట్లాడేస్తారు. అవునా గదండీ! మనం ఒక గంట సేపు ఎంతమంది మనలో సాలిడ్‌గా కాంటెక్స్ట్ పరంగా లేఖనాలం దాటిపోకుండా ఎంతమంది ప్రసంగం చేయగలుగుతారు చెప్పండి? హలో! చాలా తక్కువ మందండి. చాలా తక్కువ మంది.
ఇక్కడ 50 మంది ఉన్నాం. నన్ను వదిలేస్తే 48 మంది ఉన్నారు. 48 మందిలో ఎంతమంది నిజంగా ఒక 45 నిమిషాలు, ఒక గంట సేపు సాలిడ్‌గా బోధించగలుగుతాం చెప్పండి వాక్యానుసారంగా? చాలా కష్టం నాకు తెలుసు. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాక్యం యొక్క తక్కువ మంది అన్న. ఇంటర్ప్రిటేషన్ కూడా మనకు తెలీదు. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మీరు లేఖనాలను ఒకదానికొకటి సంబంధం లేని కూడా వినియోగించేస్తాం మనకు తెలియకుండానే. ఎందుకంటే మన ముందున్నోళ్ళు మాకు అలాగే నేర్పించారు. అవునా? లేఖనం ఎలా వాడాలో కూడా మనకు తెలియదు. ఏ సందర్భంలో వాడాలో కూడా తెలియదు. సందర్భాన్ని వదిలేసి వేరే సందర్భంలో వాడతాం మనం దాన్ని. సో మరి అప్పుడు ప్రసంగం ఎలా అవుతుంది? అది ఒక నిజమైన బోధ ఎలా అవుతుంది? సత్యమైన బోధ ఎలా అవుతుంది? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది వెరీ వెరీ ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకే ఎప్పుడైతే నాయకత్వ బాధ్యతలు పంచుకోవాలని చెప్పే బైబిల్ విధానాన్ని విసర్జించి ఏకఛత్రాధిపత్యం వైపు తిరుగుతామో, ఎప్పుడైతే సంఘం సామూహికంగా చురుకుగా పనిచేయడం మాని ప్రేక్షక పాత్రను వహించే సంఘంగా మారుతుందో, అప్పుడు పైన చెప్పబడిన లెక్కలేని నిజ రూపం దాలుస్తాయి. నిజమే కాదు, ఈరోజు సంఘాలు పాడవటానికి, చర్యలు ఇంత భయంకరంగా ఉండటానికి ఇన్ని డినామినేషన్లు పుట్టి, ఇన్ని రకాల ఆర్గనైజేషన్లు తయారైపోయి, ఇన్ని ఇండిపెండెంట్ చర్చెస్ పుట్టి, మరి ఇంతమంది తప్పుడులో ఉండడానికి గల కారణం ఏంటి అనిపిస్తుంది. అందుకే ఈ బోధ విన్నప్పుడు అంటే ఏంటి అంటే ప్రపంచంలో అందరూ చేస్తున్న పరిచర్య తప్పే, ఓన్లీ సంపదన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది రైట్ పరిచర్య చేస్తున్నారనే భావన కలిగే విధంగా ఉంటది ఈ బోధ విన్నప్పుడు. అవునా? కానీ మన ఉద్దేశం అది కాదు. మన ఆలోచన అది కాదు. కానీ సంఘాల్లో జరుగుతున్న తప్పులు దిద్దుకోవాలి. అవునండి? మరి ఎందుకలా అవునండి, తయారయ్యారు సర్వీస్. అనంటే ఎందుకంటే ముఖ్యంగా నాయకత్వ బాధ్యతలు పంచుకోమని చెప్పే బైబిల్ విధానాన్ని సంఘం విసర్జించింది. ఇది మొదటి కారణం అయితే, రెండోది ఏకఛత్రాధిపత్య వైపే సంఘము మొగ్గు చూపుతుంది. అంటే నాయకులు మొగ్గు చూపుతున్నారు. మూడోది సంఘం సామూహికంగా చురుకుగా పనిచేయాలి. ప్రేక్షక పాత్రను వహించడం దేవుని చిత్తం కాదు. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. మనం మళ్ళీ ఏమనుకుంటున్నాం అంటే మనం రైట్ గానే ఉన్నాము అని అనుకుంటాం. ఇప్పుడు కూడా స్టిల్ మీలో ఎవరైనా కానీ ఒకవేళ ఈ బోధ వినకముందు ఏమనుకుంటారండి? మేము చేస్తున్న పరిచర్యనే నిజమైనది, వాస్తవమైనది అని అనుకుంటున్నారా లేదా? ఈ బోధ వినముందు మీరు ఏమనుకున్నారు? ఎప్పుడన్నా మీరు అనుకున్నారా నేను తప్పుడు పరిచర్య చేస్తున్నాం అని అనుకున్నారా? అవునండి, మేమే కరెక్ట్, మేము మంచిగానే ఉన్నాం, చేస్తున్నాం అనుకున్నాం. అవునా? అవునండి, అవును. మరి అది ప్రమాదమా కాదా? ఎంత భయంకరమైనటువంటి అపోహలో మనం ఉండిపోయాం. మనమే కాదు, ఇక్కడ అమాయకంగాను ఉద్దేశపూర్వకంగాను చాలా మంది అలాంటి పరిచర్యలను ఇష్టపడుతున్నారు. ఆ పరిచర్యలు ఇరుక్కొని పోయారు. ఇప్పుడు బయటికి రాలేని స్థితిలో కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? సంఘ పరిచర్యను బైబిల్ విధానంలో చేపట్టడానికి మనకు ఇదే అనుకూల సమయం అని నేను అనుకుంటున్నాను. అనుకూల సమయం అని ఎందుకు అంటున్నాం? కంకణం కట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడే విన్నారు కాబట్టి, ఇప్పుడే తెలుసుకున్నారు కాబట్టి. అవునా? ఎప్పుడైతే మనకు సత్యం తెలుస్తుందో అప్పుడే కంకణం కట్టుకోవాలి వాక్యానుసారంగా మనం మారటానికి. తెలియనప్పుడు వేరు విషయం. తెలిసినప్పుడు ఏం చేయాలా? తృణీకరించాలా? నడుం బిగించాలా? ఇప్పుడు నడుం బిగించాలన్న కొన్ని విషయాలు మార్పు చేస్తూనే ఉన్నామన్నా. సో ఇప్పుడు నడుం బిగించాలా? తృణీకరించకూడదు. ఇప్పుడు సత్యం తెలిసింది, ఇప్పుడు మార్చుకోవాలి. సంఘంలో పరిస్థితులు మార్చుకోవాలా? సంఘంలో మన వాక్యానుసారమైన పరిచయం ప్రోత్సహించుకోవాలి. వాక్యానుసారమైన విధానాన్ని చేపట్టడానికి ఇదే సరైన సమయం. అంటే అర్థం ఏంటిది? ఈ రోజు మీరు వినడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఈ రోజు మీ దగ్గరికి వచ్చింది. ఇదే బోధ మీకు ఒక 5 సంవత్సరాల క్రితం నేను చెప్తే మీరు అంగీకరించకపోయేవాళ్ళు. 100% ఇది నేను నమ్ముతాను. ఒకవేళ జాకబ్ నాకు 5 సంవత్సరాల క్రితం మళ్ళీ నాకు ఫేస్‌బుక్‌లో కాంటాక్ట్ అయ్యి ఇదే బోధ చేస్తే అప్పుడు కూడా అంగీకరించలేని స్థితిలో, అంటే మీరు మానసికంగా లేకపోతే సిద్ధపడి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రమాదకరమైన విషయాలు, అంటే లేకపోతే మీకు ఇంతకుముందు కొంత మంచి వ్యక్తులు పరిచయమై కొద్దిగా సత్యం వైపు మిమ్మల్ని మళ్లించిన వాళ్ళు మీ జీవితంలో లేకపోతే ఇది అంగీకరించడం కూడా మీకు కష్టమవుతుండేమో బహుశా. సో ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే రైట్ టైంకి మీ దగ్గరికి వచ్చింది. మీరు నిలబడే టైంకి వచ్చింది. మీరు సరైనటువంటి, నాకు తెలిసి ఇందులో 30 నుండి 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మంచి యవనస్తులు ఉన్నారు. కొద్దిమంది మాత్రమే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. సో ఒక 10, 12 మంది అలా ఉండొచ్చు. అయినప్పటికీ వాళ్ళ అనుభవము, వారి యొక్క అనుభవంతో పాటు వారి సత్యాన్ని అనుసరించి వారు మీకు ఒక మంచి మీకు సపోర్ట్ చేసే వ్యక్తులుగా నిలబడాలి. పెద్దలుగా ఉన్నవారండి దయచేసి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ వయసు దాటిన వాళ్ళు మీరు కొంచెము మీ యవనస్తులకి మీ ఇక్కడ ఈ గ్రూప్‌లో ఉన్నటువంటి యవనస్తులకి 34, 32 సంవత్సరాలు మంచి బలమున్నోళ్ళకి మీరు సపోర్ట్‌గా ఉండండి. ఇది ఖచ్చితంగా అనుసరించుదాం అని చెప్పండి. మా వల్ల కాదండి, ఇప్పుడు మేము కొంత దూరం వెళ్ళిపోయినాము. సరే మేము ఆపుతాము గానీ మేము మీలాగా ప్రయాసపడకపోవచ్చు, మీలా కష్టపడకపోవచ్చు. మాకు చేతనైనంత మీరు మార్పులు చేసుకుంటాం. మీరు మాత్రం అలా ఉండొద్దు.
మీరు ఖచ్చితంగా ఈ బోధన తీసుకెళ్ళండి అని మీరు ప్రోత్సహించండి మీతో ఉన్న వారికి. అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. యవనస్తులను నిలబెట్టండి. వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. మోరల్‌గా, స్పిరిచువల్‌గా, అవసరమైతే ఎకనామికల్‌గా ఎంత అవకాశం ఉందో అందరం కలిసి అలాంటి వాళ్ళ కోసం నిలబడదాం. ఎలాగూ మనం కొంత పాపం సత్యానికి కొన్ని స్తంభాలుగా. సత్యానికి స్తంభాలుగా నిలబెడతాం. కొన్ని మానుకుందాం. కొన్ని పాతవి మానుకుందాం. కొన్ని కొత్తవి చేపడదాం. కొన్ని వాక్య వ్యతిరేకమైన మానుకుందాం. వాక్యానుసారమైన చేపట్టడానికి ప్రయత్నం చేద్దాం. ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు ఎక్కువ నిర్వహించుదాం. సెమినార్‌లు ఎక్కువ నిర్వహించడానికి ప్రయత్నం చేయండి. గంటల మీటింగులు మానేద్దాం. ఒక రోజు, ఒక 2 రోజులు కలిపి సంపూర్ణంగా ఒక క్లాస్ కోసం క్లాసులు పెట్టుకునేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకుందాం. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. మన స్థానిక సంఘంలో మీటింగ్‌ల కంటే ఎక్కువగా క్లాసులకు ప్రాధాన్యత ఇద్దాం. ట్రైనింగ్స్ ప్రాధాన్యత ఇద్దాం. ఎందుకంటే ఈరోజు మనకు సంఘాలకు కావాల్సింది మీటింగులు కాదండి. క్లాసులు జరగాలి. అవునా? ప్రతి స్థానిక సంఘం ఒక బైబిల్ కాలేజ్ కావాలి. ఒక బైబిల్ ఇన్‌స్టిట్యూషన్ కావాలా? ఎవరికైతే స్థలం ఉందో, ఎవరికైతే మంచిగా కంఫర్ట్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళ ప్రతి స్థలము బైబిల్ ఇన్‌స్టిట్యూషన్ కావాలా. అంతేగాని ఏదో మీటింగులు పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు. మీకు కావాలంటే చూడండి, ఎన్ని మీటింగులు పెట్టుకుంటే ఖర్చు పెరుగుతది తప్పించి ప్రయాస ఎక్కువ ఉంటది తప్పించి ప్రతిఫలం తక్కువ ఉంటుంది. అవునా? కాబట్టి ప్రతి సంఘం, ప్రతి స్థానిక సంఘం ఒక ఇన్‌స్టిట్యూషన్ కావాలండి. ప్రతి స్థానిక సంఘం తర్ఫీదునిచ్చే కేంద్రం కావాలా. ఆదిమ అపోస్తలుల కాలంలో ఆమేన్. ప్రతి సంఘం ఆమేన్. అలాగే ఉంది. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్ అవునండి. ప్రతి సంఘం అలాగే ఉంది ఆదిమ అపోస్తలుల కాలంలో. తర్ఫీదునిచ్చే కేంద్రాలుగా ఉండేటివి. ప్రేమ పంచుకోవడంతో పాటు, సహాయం చేసుకోవడంతో పాటు ఒకరినొకరు బోధించుకున్నారు, బుద్ధి చెప్పుకున్నారు. అక్కడ ట్రైనింగ్ కూడా జరిగింది. పౌలు అందుకే ప్రతి స్థానిక సంఘంలో సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆయన ఉండి కష్టపడి ట్రైనింగ్ ఇచ్చాడు. ఇచ్చాడా అండి? ప్రతి అపోస్తలులు అదే అవునండి. చేశారు. ఇచ్చిండు. అవును. అవును. ఇచ్చిన తర్వాతనే బయటికెళ్లారు. ఇవ్వకముందు బయటికెళ్ళలే వాళ్ళు. అవునా? ఇచ్చి సిద్ధపరిచారు వాళ్ళని. సో మనం అపోస్తల పరిచయలో మనం నేర్చుకుంటాం. రేపు సోమవారం రోజు మనము అపోస్తల పరిచర్య 2వ భాగంలో చూస్తాం. ఇప్పటివరకు మనం చూసింది పాస్టర్ల పరిచర్య గురించే. ఓకే. సోమవారం మనం అపోస్తల గురించి, సువార్థికుల గురించి, ప్రవక్తల గురించి, ముగ్గురు గురించి చూస్తాం. ఇప్పటిదాకా మనం చూసింది కాపర్లు, బోధకుల పరిచర్య గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. బోధించే పరిచర్య గురించి, కాపరత్వం గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. మనం మండే రోజు అపోస్తల గురించి, ప్రవక్తల గురించి, సువార్థికుల గురించి చూస్తాం. సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. మరి చూశారు కదా ఎంత ప్రమాదాలు ఉన్నాయో చూశాం. కాబట్టి ఈ ప్రమాదాలన్నీ తప్పిపోవాలంటే నిజమైన నాయకత్వాన్ని మనం ప్రోత్సహించాలి. వాక్యానుసరమైన నాయకత్వాన్ని మనం అంగీకరించాలి, ప్రోత్సహించాలి. భవిష్యత్ తరాల వారికి అలాంటి నాయకత్వాన్ని సిద్ధపరచాలి. 3 చేయాలి. ఇప్పుడు మనం అంగీకరించాలి. రెండోది తర్వాత తరాన్ని అలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. మూడోది భవిష్యత్ తరాల వారికి ఆ నాయకత్వాన్ని భద్రపరచాలి. ఇలా రాకడ ఆలస్యమవుతే అది ఆలస్యమైన వచ్చినా కూడా మనం స్థిరంగా ఈ బోధలో ఉండాల్సిందిగా బ్రతిమలాడుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్ యూ అన్న. వందనాలు.